ఫస్ట్ మనం రీనేమ్ ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఫస్ట్ మనం డెస్క్‌టాప్ ఎవరైతే సిస్టమ్ అదే డెస్క్‌టాప్ గాని, లేకపోతే ల్యాప్‌టాప్స్‌లో గాని ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఎలా రీనేమ్ చేసుకోవాలనేది నేను చెప్తాను ఫస్ట్. ఫస్ట్ మీరేం చేయాలంటే ఇక్కడ మీరు డెస్క్‌టాప్‌లో మీరు జాయిన్ అయిన దగ్గర చూస్తే మీరిక్కడ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి కింద ఒక 2 హ్యూమన్ సింబల్స్ ఉంటాయి కదా! అలా హ్యూమన్ సింబల్స్ ఉన్న దిక్కున క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ పార్టిసిపెంట్స్. ఆ పార్టిసిపెంట్స్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలి? మీ నేమ్ మీరు ఎవరి డివైస్‌లో వాళ్ళు నేమ్ అనేది పైనొస్తది. ఇప్పుడు నా పేరు జినలోకరాజు కాబట్టి నా పేరు ఇలా పైనొస్తదనమాట. ఆ పైనొచ్చినప్పుడు మీ పేరు పక్కనే మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. ఓకే. మోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే రీనేమ్ ఆర్ యాడ్ పిక్చర్ అని చెప్పేసి వస్తదనమాట. అక్కడ రీనేమ్ అనే చోట క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతది. అక్కడ మీరేం చేయాలి? మీ పేరనేది యాడ్ చేసుకోవాలి. ఆ పేరు ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. అప్పుడు దాకా యాడ్ చేయకండి. ఎందుకంటే దానికి ఒక ఫార్మాట్ ఉంటదనమాట. ఆ ఫార్మాట్‌లో మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే. అలా మీ నేమ్ యాడ్ చేసుకొని ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. ఇప్పుడు మీ నేమ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఒక డిస్ట్రిక్ట్‌కి చెందినవారు అయ్యి ఉన్నారు. సో, అలాగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి అనుకోండి ఈజీ అని చెప్పేసి అండర్ స్కోర్ రావాలి. ఈజీ అని వచ్చేసి అండర్ స్కోర్ అని వచ్చి మీ నేమ్ రావాలి. అలాగే వెస్ట్ గోదావరి అనుకోండి డబ్ల్యూజీ అని వచ్చి మీ అండర్ స్కోర్ వచ్చి మీ పేరు రావాలి. ఓకే. అలాగే విశాఖపట్నం అయితే విఎస్కేపీ అండర్ స్కోర్ యువర్ నేమ్ అని చెప్పేసి రావాలన్నమాట. ఇలా ఇక్కడ మీకు చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోడ్స్ ఇచ్చాను చూడండి. ఈజీ అండర్ స్కోర్ అని వచ్చి మీ పేరు రావాలి. ఓకే. ఈజీ అంటే ఈస్ట్ గోదావరి, డబ్ల్యూజీ అంటే వెస్ట్ గోదావరి, కేడీపీ అంటే కడప, కేఎన్ఎల్ అంటే కర్నూలు, కేఆర్ఐ అంటే కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ ఉన్నాయి కదా!
సో మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందుతారో ఆ డిస్ట్రిక్ట్ కోడ్ పెట్టి అండర్ స్కోర్ పెట్టి మీ పేరు పెట్టాలన్నమాట. అప్పుడు మాకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొబైల్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. సిస్టంలో అయిపోయింది కదా, మొబైల్లో ఒకసారి చూద్దాం. మొబైల్లో మీరు చూసుకుంటే మీకు ఇక్కడ కింద మొబైల్ కింద చూడండి, ఇక్కడ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఒక ఐకాన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఐకాన్ మీద క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మీకు ఫస్ట్ మీదే ఎవరైతే లాగిన్ మీ ఎవరి డివైస్ లో వాళ్ళు టాప్ లో కనిపిస్తారనమాట. ఆ టాప్ లో కనిపించిన దగ్గర అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ రీనేమ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ రీనేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ నేమ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రాసెస్ అర్థమైంది కదా. సో ఈ ప్యాటర్న్ ప్రకారం నేమ్స్ అనేది అందరూ టకటక ఒక 5 minutes లో ఒక 2 minutes లో చేంజ్ చేసుకోండి. మరి 5 minutes అంటే కష్టం కదా. సో 2 minutes లో మీ నేమ్స్ అనేది చేంజ్ చేసుకోండి. అండ్ నంబర్స్ పెట్టకండి. 99 ఇక్కడ చూడండి, 9941737613 అని ఉంది చూసారా, అలాంటి నేమ్స్ పెట్టకండి. అలాంటి నేమ్స్ పెట్టడం వల్ల ప్రాబ్లం వస్తుంది అనమాట. అటెండెన్స్ అనేది తొందర పడదు. ఎందుకంటే మీ పేరు తెలియదు, ఏమీ తెలియకుండా మీ నంబర్ ఒక నంబర్ చూడండి, ఇక్కడ ఎవరో పెట్టారు, ఇక్కడ చాలా బాగా పెట్టారు చూడండి, ఏటీపీ చెన్నారెడ్డి, ఏటీపీ గురిజాల, ఏటీపీ లింగమూర్తి, ఏటీపీ మహబూబ్ బాషా, బాగా పెట్టారు. అలాగే చూడండి ఇక్కడ సిటిఆర్ దుర్గం హర్షిత, సిటిఆర్ చంద్రిక, సిటిఆర్ దినేష్, సిటిఆర్ జాహ్నవి, చిత్తూరు డిస్టిక్ వాళ్ళు చాలా బాగా పెట్టారు అందరూ ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి ఈస్ట్ ఈజీ బి భవానీ ఆశీష్, అపర్ణ, అయోధ్యమణి చందు, ధనసాయి కుమార్ గొర్రెల, వీళ్ళందరూ చాలా బాగా పెట్టారండి. ఈస్ట్ గోదావరి వాళ్ళు కూడా చాలా, గుంటూరు, ఇంకా కొంతమంది ఐఫోన్ అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి. ఆ నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవడం చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను కావాలంటే. 1 more time చెప్పరా నేను? ఓకే, వాయిస్ రావట్లేదు అన్నది, వాయిస్ వినిపిస్తుంది కదా, వాయిస్ ఆడిబుల్ కదా అనేది ఒకసారి చెప్పండి. ఓకే ఫైన్. ఇప్పుడు ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఆ ప్రాసెస్ చెప్తాను నేను. ఇదిగోండి డెస్క్టాప్ లో అయితే చూడండి, డెస్క్టాప్ లో అయితే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, క్లిక్ ఆన్ పార్టిసిపెంట్స్. ఇక్కడ డెస్క్టాప్ లో మీరు కింద గ్రౌండ్ చాలా కింద బాటమ్ లో చూస్తే ఇలా ఒక హ్యూమన్ సింబల్స్ ఉంటాయి రెండు, అక్కడ క్లిక్ చేయాలి. అది పార్టిసిపెంట్స్ ఆప్షన్ అనమాట. అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత గో టు యువర్ నేమ్. మీరు మీ నేమ్ ఎక్కడ ఉందని చెప్పేసి మీకు కన్ఫ్యూజన్ ఉంటే, మీది ఎప్పుడు కూడా పైనే ఉంటది. ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో వాళ్ళ నేమ్ పైనే ఉంటది అనమాట. అక్కడ వాళ్ళ నేమ్ దగ్గరికి వెళ్ళి మోర్ అనే ఆప్షన్ ఉంటది. ఆ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఇలా నేమ్ అని అడుగుతుంది అనమాట. ఆ నేమ్ అని అడిగినప్పుడు ఇందాక మీకు డిస్ట్రిక్ట్ ఫార్మాట్ లో చెప్పాను కదా, ఆ డిస్ట్రిక్ట్ ఫార్మాట్ లో మీ డిస్ట్రిక్ట్ కోడ్ అండ్ నేమ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి నా డిస్ట్రిక్ట్ నేమ్ కోడ్. అలాగే ఇప్పుడు మొబైల్లో చూసుకుంటే, మొబైల్లో మీరు చూసుకుంటే కింద చూడండి సేమ్ అదే హ్యూమన్ సింబల్ ఉంటుంది, పార్టిసిపెంట్స్ అని చెప్పేసి కింద రాసి ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ నేమ్ అనేది టాప్ లో ఉంటుంది. సో ఆ టాప్ లో ఉన్న నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ దగ్గర క్లిక్ చేస్తే రీనేమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఆ రీనేమ్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు రీనేమ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ఫార్మాట్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. మాక్సిమం అందరూ చేయండి. అప్పుడే మనం కొంచెం ప్రొఫెషనల్ గా, ఇది కొంచెం ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి మనం ప్రొఫెషనల్ గా నేర్చుకుంటేనే బెటర్ అనమాట. ఓకే ఫైన్. ఇంకా కొంతమంది రెడ్మీ పెట్టారు, యాపిల్ ఫోన్ పెట్టారు, సామ్సంగ్ గెలాక్సీ A5 పెట్టారు. మేబీ మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఇంత చిన్న చిన్న అంటే ఇక్కడ చాలా మంది బాగా పెట్టుకున్నారు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ నుంచి, కానీ కొంతమంది మాత్రం స్పాయిల్ చేస్తున్నారు. ఓకే, మాక్సిమం అందరూ పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఐఫోన్ అని ఇంకా చాలా ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు రీనేమ్ చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చిన నేమ్స్ తో లాగిన్ అవుతే అది ప్రాబ్లం అవుతుంది. మిగతా పార్టిసిపెంట్స్ కి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకే, సో నేను ఇంకొక 2 minutes టైం ఇస్తున్నాను. ఈజీ తొందరగా నేమ్ చేంజ్ చేసుకోండి. అండ్ దీంతో పాటు నేను ఇంకొక వేరే పీపీటీ ఓపెన్ చేస్తాను. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఆన్లైన్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు ఈ పోస్ట్ అనేది మీ దగ్గరికి వచ్చే ఉంటది. సో ఇది పైథాన్ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే, పైథాన్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ మీద మొత్తం నడుస్తుంది అంతా కూడా. సో ఇందులో మనం కంటెంట్స్
మనకి ఏమేమి నేర్చుకుంటాం మొత్తం అంటే మొత్తం ఈ టోటల్ కోర్స్‌లో మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్ టు పైథాన్ అనేది ఒకటైతే, తర్వాత నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్. పైథాన్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? వేస్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ పైథాన్ ప్రోగ్రామ్. మనం పైథాన్ ప్రోగ్రామ్ ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. డేటా టైప్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్‌పుట్స్. తర్వాత బేసిక్ ప్రింట్ ఆపరేషన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. మ్యాథ్ ఫంక్షన్స్ అండ్ రాండమ్ నంబర్ జనరేషన్స్. ఆ తర్వాత string list tuple set dictionary methods, typecasting, if else elif and if ladder methods, counting, summing, swapping and maxes and min method, for loop and while loop, break, continue, pass concepts, functions, recursion, local and global variables in functions, lambda, filter, map, reduce and decorators and generators, list comprehension modules, file handling and exception handling and packages in Python and regular expressions. ఇవన్నీ కూడా ఇక్కడ వరకు కూడా మొత్తం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది వస్తుంది. వీలుంటే మనకి టైం ఉంటే కనుక మీరు తొందరగా గ్రాస్ప్ చేస్తే మనం ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ కూడా సరదాగా చేద్దాం దీంట్లో. మేబీ అది టైం ఉంటే కనుక చేద్దాం. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఆల్రెడీ తెలిసింది చాలా మందికి ఇందులో రిజిస్ట్రేషన్ ఫ్రీ అండ్ ట్రైనింగ్ ఫ్రీ, సర్టిఫికేషన్ కూడా ఫ్రీగానే వస్తుంది అనమాట. మీరు ఎక్కడ కూడా ఒక రూపాయి పే చేసిన అవసరం లేదు. మీకు మెటీరియల్ ప్రాక్టికల్స్ అన్ని త్రూ ఆన్లైన్ ద్వారా మీకు ఇచ్చేస్తాం మేము. ఓకే, ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మేబీ మా దగ్గర ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా ఈ పైథాన్ ప్రోగ్రామ్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కానీ ఇందులో ఉన్నా సరే ఉంటే కనుక మీకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రిజిస్టర్ క్యాండిడేట్స్ అందరికీ త్రూ మెసేజెస్ ద్వారా వస్తుంది అనమాట. ఓకే ఫైన్. హౌ మెనీ మంత్స్ యూ విల్ టీచ్ ది ప్రోగ్రామ్? నెలలో ఏముండదు, జస్ట్ 20 days ఉంటుంది. 40 hours ఆఫ్ ప్రోగ్రామ్ ఇది. ఇంకా పొడిగిస్తే ఒక 2 or 4 hours, 40 to 45 hours మధ్యలోనే ఉంటుంది అంతే. మినిమం 40 hours, మాక్సిమం 45 hours అంతే. నెలల తరబడి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. అన్ని నెలలు చెప్పే కాన్సెప్ట్ కూడా కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఐ విల్ హ్యాండిల్ దిస్. ఓకే, అటెండెన్స్ ఫామ్ లో కూడా సేమ్ నేమ్ తో ఫిల్ చేయాలంటే అటెండెన్స్ ఫామ్ లో మీరు మామూలుగా మీ నేమ్ 10th class లో మీ నేమ్ ఎట్లా ఉంటుందో అలా చేయండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పాస్ ఇది ఈ క్వాలిఫికేషన్ టెస్ట్ అనేది ఒకటి పెడతాం కదా చివరిలో. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి అదే నేమ్ తో సర్టిఫికేట్ వస్తుంది. సో నేమ్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి. గెలాక్సీలు, ఐఫోన్, యాపిల్, రెడ్మీలు పెడితే అయ్యే వస్తాయి అనమాట. రెడ్మీ హ్యాస్ కంప్లీటెడ్ ద పైథాన్ సర్టిఫికేషన్ అని వస్తుంది, బట్ అది రెడ్మీ కంపెనీ వాడికి వెళ్ళిపోతుంది అనమాట, మీకు రాదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇదిగోండి మన పైథాన్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ చూడండి, బేసిక్స్ ఆఫ్ పైథాన్ అని చెప్పేసి ఒక పీపీటీ ఓపెన్ అయింది కదా, అందరికీ కనిపిస్తుందా? అందరికీ కనిపిస్తుందండి? బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనే పీపీటీ అందరికీ కనిపిస్తుందా? నో. ఓకే, మాక్సిమం అందరికీ కనిపిస్తుంది కాబట్టి అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. ఇంకా ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనే బేసిక్స్ ఆఫ్ పైథాన్ అనే పీపీటీ ఓపెన్ అయింది కదా. సో ఈ రోజంతా ఈ రోజు అండ్ రేపు, ఈ రోజు అంతా థియరీ ఉంటది అండ్ రేపు 1 hour కూడా, రేపు 1 hour అంతా కూడా థియరీ ఉంటది. అక్కడ నుంచి ప్రాక్టికల్ మనం వెళ్తాం అనమాట. ఇక్కడ అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, చాలా మంది ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఈ పర్టికులర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నా దగ్గర సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు. సో సిస్టమ్ లేకపోయినా మీరు మొబైల్లోనే మీతో ప్రోగ్రామ్స్ అన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరేమి అందులో కంగారు పడకండి. ఆ సిస్టమ్స్ లేవని చెప్పేసి మీరు రేపు నుంచి జాయిన్ అవ్వకపోవడం, లేకపోతే వేరే వాళ్ళకి జాయిన్ అవ్వకుండా చేయడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే మొబైల్ ఫోన్లో కూడా నేను ఎలా చేయాలో చెప్తాను. అందరూ మొబైల్ ఫోన్స్ ఉన్న వాళ్ళు మొబైల్ ఎగ్జిక్యూట్ చేస్తారు నాతో పాటు, అలాగే సిస్టమ్స్ ఉన్న వాళ్ళు సిస్టమ్స్ తో కూడా ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. ఓకే, దీనికి ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అక్కర్లేదు. ఓన్లీ ఈ క్లాస్ వినడానికి మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. కానీ మీరు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి, రన్ చేయడానికి వీటి ఏటికి కూడా మీకు ఇంటర్నెట్ అనేది
అవసరం లేదు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. సో, కొన్ని అపోహలు అనేవి తొలగిస్తే ఆటోమేటిక్‌గా ప్రోగ్రామ్ అనేది కొంచెం సజావుగా సాగుద్ది కదా! అందుకోసం చెప్తున్నాను. ఓకే. మొబైల్స్‌లో కూడా మీరు చేసుకోవచ్చు. ఫైన్. ఇప్పుడు మనం ఒకసారి పైథాన్‌లో ఫస్ట్ ఈరోజు ఎజెండా పాయింట్స్ ఒకసారి చూద్దాం మనం. ఓకే. ఈరోజు ఎజెండా పాయింట్స్‌లోకొస్తే హౌ మచ్ స్పేస్ రిక్వైర్డ్ ఫర్ మొబైల్ టు రన్ పైథాన్. పెద్ద స్పేస్ ఏమి అవసరం లేదు. నార్మల్ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు. ఒక అప్లికేషన్ ఉంటది. అప్లికేషన్ ద్వారా చేయొచ్చు. అసలు చెప్పాలంటే స్పేసే అవసరం లేదు. మామూలుగా డైరెక్ట్‌గా గూగుల్ క్రోమ్ నుంచి కూడా మీరు పైథాన్‌ని రన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఓకే. గూగుల్ క్రోమ్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. రైట్. ఫస్ట్ అయితే ముందు థియరీ క్లాస్ వినండి. ఈ క్లాస్ మీరు పర్టిక్యులర్‌గా నోట్స్ రాసుకోవాలి. ఓకే. నోట్స్ రాసుకుంటేనే మీకు ఉపయోగపడుతది. నేను ఈ పీపీటీ ఇవన్నీ కూడా నేను ఇచ్చేస్తాను నేను మీకు. ఒక డ్రైవ్ అనేది సెపరేట్‌గా క్రియేట్ చేసి మీకు పీపీటీ అనేది ఇవ్వడం జరుగుతది. రేపు మీకేం చేస్తానంటే నేను ఒక గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాను నేను. ఇంకా ఈరోజు ఫస్ట్ డే కదా! సో, రేపు ఏంటంటే నేను మీకొక ఫార్మ్ ఇస్తాను. ఆ ఫార్మ్‌లో మీరు ఫిల్ చేసిన తర్వాత ఒక అమ్మాయిలకి, అబ్బాయిలకి సెపరేట్‌గా వాట్సాప్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతది. ఈ 2 వాట్సాప్ గ్రూప్స్‌లో రోజు జరిగిన క్లాస్‌కి సంబంధించిన మెటీరియల్స్ దాంతో పాటు ఈ రికార్డెడ్ వీడియో లింక్స్ కూడా పెట్టడం జరుగుతది. బట్ డైలీ రికార్డెడ్ వీడియోస్ పెట్టను. ఎందుకంటే డైలీ రికార్డెడ్ వీడియోస్ పెట్టడం వల్ల ఏమవుతదంటే చాలా మంది క్లాస్‌కి అటెండ్ అవ్వకుండా వీడియోస్ ఫాలో అవుతారనమాట. సో, అందుకని చెప్పేసి ఓకే. నేను 3 డేస్‌కొకసారి ఆ లింక్స్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. అందరూ చూసి మీరు చేసుకోవచ్చు. ఓకే. ఫైన్. ఫస్ట్ ఈరోజు అజెండా పాయింట్స్ చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్. సెకండ్ పాయింట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హౌ టు డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ పైథాన్. ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఇన్వెన్షన్ ఆఫ్ పైథాన్. యూజెస్ ఆఫ్ పైథాన్. Disadvantages of Python, versions of Python, syntax of Python. Okay. Sir, will this course cover advanced Python also? Advanced Python అనేది ఫస్ట్ ఇది అడ్వాన్స్డ్ పైథాన్ కవర్ చేయదు. ఎందుకంటే అడ్వాన్స్డ్ పైథాన్‌లో చాలా రకాలు ఉంటాయి. అవి ఫస్ట్ అవి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ బేసిక్స్ అనేవి కామన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడ్వాన్స్ అనేది స్టార్ట్ అవుతది. సో, దీనికి కంటిన్యూషన్ స్టార్ట్ అవుద్ది కాబట్టి ఇది ఖచ్చితంగా విని తీరాలన్నమాట. లేకపోతే అది అర్థం కాదు. ఎందుకంటే దీనికి కంటిన్యూషన్ కదా! ఓకే. ఫస్ట్, ఫస్ట్ ఎజెండా పాయింట్స్‌లో మనం చూసుకుంటే ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్. సో, అందరూ ఒకసారి మీరు రాసుకోండి మీరందరూ కూడా ఈ డెఫినిషన్. Python is an interpreted object-oriented high-level programming language with dynamic semantics. Its high-level built-in data structures combined with dynamic typing and dynamic binding make it very attractive for rapid application development as well as scripting or glue language to connect existing components together. ఇదంతా ఏంటంటే పైథాన్‌ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కోసం మనం తెలియాలి. కాకపోతే మనకిక్కడ మెయిన్‌గా మనకు తెలియాల్సిన ఏదైతే వర్డ్స్ ఉన్నాయో వాటిని మాత్రం మనం గుర్తుపెట్టుకుందాం. మిగతావన్నీ నార్మల్‌గా మనం బై హార్ట్ చేసుకున్న ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ పైథాన్ ఈస్ అన్ ఇంటర్‌ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడి వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు అడిగినా సరే పైథాన్ ఈస్ అన్ ఇంటర్‌ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో, ఇందులో ఇప్పుడు ఈ పైథాన్ ఈ స్మాల్ డెఫినిషన్‌లో మనకి కొన్ని పదాలనేవి కనిపిస్తున్నాయి. పైథాన్ కాకుండా ఇంటర్ప్రిటెడ్ అనేది ఒక పాయింట్ కనబడుతుంది. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనేది ఒక పాయింట్ కనబడుతుంది. ఆ తర్వాత హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కనబడుతుంది. ఇక్కడ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఈ రెండిటితోటి కొంత మనకి సంబంధం తక్కువ. అంటే ఎక్కువగా ఉపయోగించం. కానీ హై లెవెల్, లో లెవెల్, మిడిల్ లెవెల్ ఇలాంటి పదాలన్నీ మనం ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి మనం కాన్సెప్ట్‌ని మొదలుపెట్టాలి. ఓకే. సో, ఇప్పుడు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒకటుందంటే, మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం మనం మాట్లాడితే, ఆటోమేటిక్‌గా మనకి మిడిల్ లెవెల్ అండ్ లో లెవెల్ అని చెప్పేసి 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోసం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా హై లెవెల్ అంటే ఇది అని చెప్పుకొని వెళ్ళిపోతే, ఎవరన్నా టక్కుమని ఓకే. నీకు హై లెవెల్ తెలుసు కదా! వాట్ ఈస్ లో లెవెల్ అంటే, మనం ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పలేకపోతే, ఆటోమేటిక్‌గా మన జాబ్ అనేది పోతదనమాట. చాలా చిన్న కాన్సెప్టే మనం నేర్చుకోకపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్ వస్తది.
ఓకే, ఒక్క నిమిషం ఉండండి. కోహోస్ట్ ఎవరు లేరు ఇక్కడ ఇందులో? కోహోస్ట్ ఎవరు లేరా ఇందులో? ఓకే, ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ మనం లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం మనం మాట్లాడుకుంటే దీన్ని మామూలుగా అబ్రివేషన్ ఎలా అంటే LLL అని చెప్పేసి అంటారు. LLL లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ లో ఏంటంటే ఇక్కడ మొత్తం డైరెక్ట్ గా ఏంటంటే మిషన్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ interacts directly with the registers and memory, and since instructions written in low level language are mission dependent, programs developed using low level language are mission dependent and not portable. Low level language does not require any compiler or interpreter to translate the source to machine code. Chat open chudandi. Sir, we have completed this course in dash batch. Advanced Python link, please. Advanced Python link ఇది అయిన తర్వాత అడ్వాన్స్డ్ పైథాన్ లింక్ అనేది ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇంకప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఇచ్చినప్పుడు మీకు ఆ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరు నోట్ చేసుకోకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ నోట్ చేసుకోకపోతే మీరు నోట్ చేసుకోలేకపోతే కనుక నేను ఇది మీకు రేపు గ్రూప్ క్రియేట్ చేసినట్టు గ్రూప్ లో పడతాను కదా, అందులో చూసి మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మళ్ళీ మనం నోట్ చేసుకునే వరకు ఉంటే కనుక మనకి టైం అనేది మెల్లగా గ్రాడ్యువల్ గా ఫిల్ అయిపోతూ ఉంటుంది. వద్దు, స్క్రీన్ షాట్స్ అలాంటివి పెట్టుకోకుండా నేను ఇస్తాను మెటీరియల్. ఓకే, ఇక్కడ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ లో లెవెల్ లాంగ్వేజ్ కోసం చెప్పే ముందు నాది ఒక చిన్న క్వశ్చన్. నేను చాట్ బాక్స్ లో చూస్తాను మీకు ఆన్సర్స్ అన్ని కూడా. రూల్ ఏంటంటే క్వశ్చన్ అడిగేటప్పుడు మీకు తెలిసింది చెప్పండి, అది సిల్లీ ఆన్సర్ అయినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసి మాత్రం చెప్పకూడదు. ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసి ఎవరైతే చెప్తారో వాళ్ళకి నేను ఇంకో క్వశ్చన్ వేస్తాను, ఎందుకంటే గూగుల్లో సెర్చ్ చేసిన ఆన్సర్ నాకు అనేది తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాది ఇప్పుడు ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేటప్పుడు అసలు ఇదంతా మనం కంప్యూటర్ మీద రన్ చేస్తాం కదా. సో వాట్ ఈజ్ కంప్యూటర్ అంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఈజ్ కంప్యూటర్ అంటే మీరు ఏం చెప్తారు? నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో పెడతాను. వాట్ ఈజ్ కంప్యూటర్ మీరు టైప్ చేసన్నా పెట్టచ్చు, అన్మ్యూట్ చేసుకున్నా చెప్పచ్చు. వెరీ గుడ్, చాలా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. సూపర్. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, కంప్యూటర్ ఈజ్ అ మిషన్. ఇంకా it is electronic device to platform the operation. It is software. Computer is an electronic machine which uses it to platform different tasks, numerical and arithmetic. Okay, majority of answer computer is an electronic device అని చెప్పేసి వచ్చింది కదా. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ స్టోర్స్. చాలా బాగా చెప్పారు మొత్తం అందరు కూడా. అయితే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇంకా ఆన్సర్స్ పెట్టడం ఆపేయండి. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చెప్తాను చూడండి. నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సారీ, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఎవరో ఆల్రెడీ పెట్టారు. నా నెక్స్ట్ క్వశ్చన్ ఇది, వై కంప్యూటర్ కాల్డ్ యాజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. మనం అందరూ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటున్నాం కదా. ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అనాలి? ఎందుకు ఎలక్ట్రికల్ డివైస్ అనకూడదు? ఎందుకు ప్లాస్టిక్ డివైస్ అనకూడదు? ఎందుకు న్యూక్లియర్ డివైస్ అనకూడదు? సో దీనికి ఏమన్నా ఆన్సర్ తెలుసా? సింపుల్ గా కంప్యూటర్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. వాట్ ఈస్ those electronic components? Because it is operated with low voltages. ఇందులో ఆల్రెడీ లాస్ట్ బ్యాచ్ ప్రిపేర్ అయిన ఉన్నారు ఇందులో. సో ఆన్సర్స్ స్పీడ్ గా వస్తున్నాయి. వెరీ గుడ్. ఇట్ విల్ బి బిల్ట్ విత్ ఎలక్ట్రానిక్స్.
బిల్ట్ విత్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలా చెప్తాం మనం ఎలక్ట్రానిక్స్ అని? వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అంటే మళ్ళీ అక్కడ క్వశ్చన్ వస్తుంది. కెనాట్ వర్క్ వితౌట్ ఎలక్ట్రిసిటీతో, టోటల్లీ ఎలక్ట్రిసిటీతో పనిచేస్తుంది కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటామా? ఓకే. సో ఇందులో ఆన్సర్ వెరీ గుడ్, చాలా మంది సూపర్ ఆన్సర్స్ ఇచ్చారు. సో ఇందులో కొన్ని రైట్ ఆన్సర్స్, చాలా వరకు రైట్ ఆన్సర్స్ ఉన్నాయి. అవి ఏంటో నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఇంటర్వ్యూలో ఎక్కడైనా ఫెయిల్ అవుతాం అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మనం అడిగిన దానికి కాకుండా అడగని దానికి ఎక్కువగా చెప్తూ ఉంటాం. అడిగిన దానికి కాకుండా దాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని ఎక్కువ మనం డిస్క్రిప్షన్ ఇస్తాం. ఎప్పుడైతే ఇర్రెలవెంట్ గా మనం ఒక పాయింట్ కోసం డిస్క్రిప్షన్ ఇస్తామో ఆ డిస్క్రిప్షన్ నుంచి ఇంకా ఎక్కువ క్వశ్చన్ పడతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ స్టోర్స్, మ్యానిపులేట్ అండ్ స్టోర్, ప్రాసెస్ అండ్ మ్యానిపులేట్ ద డేటా. ఇది కంప్యూటర్ డెఫినేషన్. అలా అయినప్పుడు ఇక్కడ కంప్యూటర్, అందరూ కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తారు. ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఎవరు చెప్తారు? ఎందుకు అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇది ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ అవుతుంది కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పేసి అంటారు. ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ అయ్యే ప్రతి డివైస్ ని మనం ఎలక్ట్రానిక్ డివైస్ అంటామా? ఇప్పుడు మన ఫ్యాన్ ఉంది, తర్వాత ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ కాదు, ఫ్యాన్ ఉంది, తర్వాత మిక్సీ ఉంది, గ్రైండర్ ఉంది. ఇలాంటి ఇవి కూడా మనకి ఎలక్ట్రిసిటీతోనే ఆపరేట్ అవుతాయి కంప్లీట్ గా. ఈ కంప్లీట్ గా ఎలక్ట్రిసిటీతో ఆపరేట్ అవుతాయి కానీ వీటిని ఎలక్ట్రానిక్ డివైస్ అని మనం అనం. ఎలక్ట్రానిక్ డివైసెస్ అని చెప్పేసి అని అన్నాం. ఎందుకు? నో ఆడియోనా? వినపడుతుందా నా వాయిస్? వినపడుతుంది కదా అది? ఎస్, వినపడుతుంది. ఓకే, ఇక్కడ నేను చెప్తాను వినండి ఒకసారి. అంటే ఇది ఇంటర్వ్యూస్ లో కూడా అడుగుతారు లాజికల్ గా. కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటామంటే ఫస్ట్ అది లో వోల్టేజెస్ మీద ఆపరేట్ అవుతుంది. మీరు మీ చార్జర్స్ చూసుకోండి. లో వోల్టేజెస్ అంటే మళ్ళీ మీకు ఎలా తెలుసు లో వోల్టేజ్ అంటే? మళ్ళీ ఇక్కడ మీరు అందరూ ఎలక్ట్రానిక్ స్టడీ చేయగలరు. సింపుల్, మీరు మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ చార్జర్లు చూసుకోండి, లేకపోతే సిపియు వెనక్కి తిప్పి చూడండి. +5 volts అని ఉంటుంది. ఓకే, +5 volts అని ఉంటుంది. చార్జర్ మీద 5 volts ఉంటుంది, 9 volts ఉంటుంది. అదే ల్యాప్టాప్ చార్జర్ అయితే 16 volts ఉంటుంది, 19 volts ఉంటుంది, 20 volts ఉంటుంది. అలా ఏంటంటే తక్కువ వోల్టేజ్ తో ఉంటుంది అనమాట. తక్కువ వోల్టేజ్ తో ఆపరేట్ అయితే. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సీలింగ్ ఫ్యాన్ చూడండి, 230 volts తో ఆపరేట్ అవుతుంది. అది మిక్సీ 230 volts తో ఆపరేట్ అవుతుంది. సో అలా ఎక్కువ వోల్టేజ్ తో ఆపరేట్ అయితే దాన్ని ఎలక్ట్రికల్ డివైస్ అని అనొచ్చు. తక్కువ వోల్టేజ్ తో ఆపరేట్ అయితే ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పాను. దీనికి పెద్ద సబ్జెక్ట్ అవసరం లేదు, కామన్ సెన్స్ అనమాట. అలాగే ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ డివైస్ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఓపెన్ చేస్తే మొత్తం అన్ని కూడా ఐసీస్ ఉంటాయి కదా. సో ఐసీస్ అన్ని కూడా సెమీ కండక్టింగ్ మెటీరియల్ తో రెడీ అవుతాయి కదా. సో అలా సెమీ కండక్టింగ్ మెటీరియల్ తో రెడీ అయిన డివైసెస్ అన్నిటిని కూడా మనం ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పేసి అనొచ్చు. సార్, మై ఫోన్ ఆపరేటెడ్ విత్ 65 వాట్. 65 వాట్స్. ఓకే, కానీ వోల్టేజ్, నేను వాటేజ్ అంటలేదు, నేను వోల్టేజ్ అంటున్నాను. నేను వాటేజ్ ని వోల్టేజ్ ని ఒకేలా చూడకూడదు. వాట్ అంటే పవర్. ఓకే, పవర్ ని వాట్ లో కొలుస్తాం. పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. దాన్ని మనం వాటేజ్ అంటాం. నేను మాట్లాడుతుంది ఇది వోల్టేజ్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను, వాటేజ్ కోసం కాదు. ఓకే, పవర్ ని మనం వాటేజ్ లో చెప్తాం కానీ వోల్టేజ్ ని మనం వోల్ట్స్ లో చెప్తాం కదా. సో నేను వోల్ట్స్ కోసం మాట్లాడుతున్నాను, పవర్ కోసం కాదు. అఫ్ కోర్స్ మీ చార్జర్ 65 వాటేజ్ అయ్యి ఉండొచ్చు కానీ అది రన్ అయ్యేది మాత్రం 65 వాట్ పవర్ వస్తున్నా అది రన్ అయ్యేది మాత్రం 9 volts 5 volts అంతే, అంతకంటే ఎక్కువ ఆపరేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం కాన్సెప్ట్ లోకి వద్దాం. ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజెస్ లోకి వద్దాం. ఎందుకంటే కంప్యూటర్ ఇన్వెంట్ చేసిన కొత్తలో మనకి వచ్చింది లో లెవెల్ లాంగ్వేజే కదా. ఓకే, ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే కంప్యూటర్ తో, ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు, నేను కూడా తెలుగు వచ్చు. సో నేను మాట్లాడింది మీకు డైరెక్ట్ గా అర్థమవుతుంది. సో దీన్నే మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఏంటంటే మనం ట్రాన్స్లేటర్ అవసరం లేకుండా అర్థం చేసుకోగలిగితే మనం మాట్లాడితే దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం.
అలాగే కంప్యూటర్ కూడా లో లెవెల్ లాంగ్వేజ్ ఒకటి ఉంది. ఏంటది? వన్స్ అండ్ జీరోస్ కదా! కంప్యూటర్‌కి అర్థమయ్యేదంతా కూడా వన్స్ అండ్ జీరో కాబట్టి ఓకే. కంప్యూటర్‌కి అర్థమయ్యేదంతా కూడా వన్స్ అండ్ జీరో కాబట్టి ఈ లో లెవెల్ లాంగ్వేజ్‌లు అన్నీ కూడా ఏముంటాయి? వన్స్ అండ్ 1, 0 ఉంటది. ఓకే. 1, 0 ఉంటది. ఇప్పుడు ఇందులో ఏంటి అసలు ఈ లో లెవెల్ లాంగ్వేజెస్‌లో ఎన్ని రకాలున్నాయి? టైప్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజెస్ చూస్తే ఇక్కడ మనం మిషన్ లాంగ్వేజ్ ఒకటి, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఒకటి. లో లెవెల్ లాంగ్వేజ్ అనేది 2 రకాలుగా డివైడ్ అయిపోద్దన్నమాట. మిషన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. రైట్? ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు నాది ఇంకొక చిన్న క్వెషన్. నాది ఇంకో చిన్న క్వెషన్ ఏంటంటే ఈ లో లెవెల్ మిషన్ లాంగ్వేజ్ చెప్పేటప్పుడు ఫస్ట్ క్వెషన్ ఈ ఈ ఈ ఈ క్వెషన్ ఏంటంటే మనం కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తున్నాం? ఎందుకు కాలిక్యులేటర్ అని పిలవట్లేదు? కంప్యూటర్‌ని మనం కంప్యూటర్ అనే ఎందుకు పిలవాలి? కాలిక్యులేటర్ అని ఎందుకు పిలవకూడదు? ఇది నా క్వెషన్. ఆన్సర్ చేయండి. అప్పుడు నేను ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్తా. It performs the operations. Computer can perform different tasks. It does all the works, not only calculations. It is because it doesn't store our data. So many works carried. ఓకే. చాలా చెప్తున్నారు. అయితే నా క్వెషన్ ఏంటంటే కంప్యూటర్‌ని మనం కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తున్నాం? కాలిక్యులేటర్ అనేది ఎందుకు పిలవట్లేదు? కాలిక్యులేటర్ ఓన్లీ ఫర్ కాలిక్యులేషన్స్. మరి కంప్యూటర్ అన్నా కూడా స్టార్టింగ్‌లో కాలిక్యులేషన్సే కదా! కంప్యూటర్‌ని కూడా కనిపెట్టింది ఫస్ట్ కాలిక్యులేషన్స్‌తోనే కదా! మల్టిపుల్ ప్రాసెసెస్, మల్టిపుల్ టాస్క్, డజన్ డిపెండ్ టాస్క్ టైమ్ వెరీ సరే. నేను చెప్తాను చూడండి ఒకసారి. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. కంప్యూటర్‌ని మనం కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తామో తెలుసా? బికాజ్ ఓల్డెన్ డేస్‌లో ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేస్తారు కదా! ఓల్డెన్ డేస్‌లో మీకు ఫారిన్ కంట్రీస్‌లో చూస్తే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేసేవాళ్ళని కంప్యూటర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మనకి చూడండి లెక్కలు చేసేవాళ్ళని అకౌంటెంట్స్ అని చెప్పేసి మన దగ్గర ఎలా అంటామో, ఒకప్పుడు అక్కడ కంప్యూటర్స్ అని చెప్పేసి అనేవారనమాట. బయట బోర్డ్స్ ఉండేవి. బయట అక్కడ ఏంటంటే ఇప్పుడు మ్యాథమెటికల్ ఫంక్షన్ చేసేవాళ్ళు అవసరమైతే నీడ్ కంప్యూటర్స్ అని చెప్పేసి పెట్టేవారనమాట బోర్డ్. నీడ్ కంప్యూటర్స్. ఈ నీడ్ కంప్యూటర్స్ అని బోర్డ్ పెట్టారు కదా! ఇక్కడ అప్పుడు మన కంప్యూటర్ అనే మెషిన్ తయారు చేసినప్పుడు ఎవరిని రిప్లేస్ చేసింది? ఇలా కంప్యూటర్ వర్క్‌లు ఎవరైతే చేస్తున్నారో హ్యూమన్స్ వాళ్ళని రిప్లేస్ చేసింది కాబట్టి, ఆ నేమ్‌నే తీసుకొనొచ్చి కంప్యూటర్‌కి పెట్టారనమాట. కంప్యూటర్ కెన్ పెర్ఫార్మ్ అండ్ కంప్యూట్ ఆల్ ద ఆపరేషన్స్ వేరస్ కాలిక్యులేటర్ జస్ట్ కాలిక్యులేట్స్. అందుకని కాదు కంప్యూటర్ అనేది ఒక జాబ్ నేమ్. ఆ జాబ్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ కంప్యూటర్ అని పెట్టారనమాట. యాక్చువల్‌గా ఓల్డెన్ డేస్‌లో లాజికల్ ఫంక్షన్‌లు అవేమీ లేవు. ఓన్లీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో, అప్పుడు మనకిక్కడ ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టారు కదా! సో, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏమొచ్చింది? ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. మిషన్ లాంగ్వేజ్ అనేది వచ్చింది. ఫస్ట్ మనకి. ఏంటిది? మిషన్ లాంగ్వేజ్. Machine language is closest language to the hardware. It consists set of instructions that execute directly by the computer. These instructions are a sequence of binary bits. Each instruction performs a very specific and small task. Instructions written in machine language are machine dependent and varies from computer to computer. అంటే ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మారిపోతాయి. ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే కంప్లీట్‌గా వన్స్ అండ్ జీరో అన్నమాట. కంప్లీట్‌గా వన్స్ అండ్ జీరోస్. అంటే ఏంటంటే ఇక్కడ నాకు ఒక స్లైడ్ చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను సపోజ్ ఏదో ఒక మెసేజ్ హాయ్ హౌ ఆర్ యూ? హౌ డు యూ డు? అని చెప్పేసి ఒక మెసేజ్ అనేది నేను ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఇలా ఇప్పుడు హాయ్ అనే దాంట్లో హెచ్ఏఐ అని చెప్పేసి 3 లెటర్స్ ఉన్నాయి కదా! ఆ హెచ్‌కి సంబంధించిన మెషిన్ కోడ్, ఏకి సంబంధించిన మెషిన్ కోడ్, ఐకి సంబంధించిన మెషిన్ కోడ్. అంటే మీరు అనుకున్నట్టు మీ లాంగ్వేజ్‌లో బైనరీ కోడ్ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు. అలా ఆ కోడ్స్‌ని సెపరేట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్‌కి అలా సెపరేట్‌గా కోడ్స్‌ని టైప్ చేసి పెట్టాలన్నమాట మెషిన్ కోడ్ అంటే. ఒకప్పుడు అందరూ కూడా ఈ మెషిన్ కోడ్‌నే ఉపయోగించేవారు. సో, ఇప్పుడు ఇన్ని వందల బిట్స్ ఉన్నాయి కదా! ఇన్ని వందల బిట్స్‌లో మహా అయితే ఒక ఆఫ్‌లైన్ ఆఫ్‌లైన్ మెసేజ్ ఉంటదంతే. జస్ట్ ఒక ఆఫ్‌లైన్ మెసేజ్ ఉంటదంతే. ఇక్కడ చూడండి. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ యూజ్ మెషిన్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు చూసారు కదా! ఇక్కడ పర్సన్స్ కొంతమంది ఏం చేస్తున్నారు చూసారా? స్విచెస్‌ని ఆన్ ఆఫ్ చేస్తున్నారు కదా! ఇక్కడ చూడండి 10, 100, 10 అని చెప్పేసి ఉన్నాయి చూసారా?
ఈ 1 అంటే ఏంటి? 1 అంటే స్విచ్ ఆన్ చేస్తారు. 0 అంటే స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇదిగోండి. ఓకే. స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు. తర్వాత ఇక్కడ చూడండి ఈ పర్టిక్యులర్ ఇమేజ్‌లో మీరు చూస్తుంటే ఒక పర్సన్ వచ్చి మానిటర్ చేస్తున్నారు స్విచెస్‌ని. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ఉన్న ర్యాక్ ఉంది కదా! ఈ వాక్యూమ్ ట్యూబ్స్ ఉన్న ర్యాక్‌లో ఆన్ ఆఫ్ ఏది ఆన్ అయింది, ఏది ఆఫ్ అయింది అని చెప్పేసి ఒకళ్ళు ఇన్స్‌ట్రక్షన్ చేస్తున్నారు. ఇలా ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఈ ప్యాటర్న్‌లో ఉండడం వల్లనే మనకి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్ అనేది చాలా పెద్ద సైజ్‌లో ఉందన్నమాట. ఓకే. మీరంటే ప్రతి దానికి అంటే ఇప్పుడు ప్రతి బిట్‌కి ఒక వాక్యూమ్ ట్యూబ్ ఉండాలన్నమాట. ఒక వాక్యూమ్ ట్యూబ్ ఒక బిట్ మాత్రమే స్టోర్ చేసుకోవడం వలన మొత్తం అక్కడ అంత స్పేస్ అనేది పట్టేదన్నమాట. తర్వాత ఇప్పుడు మనం అందరూ కీబోర్డ్స్ మీద మొత్తం అందరూ కీబోర్డ్స్ మీద వర్క్ చేస్తాం. ఇక్కడ కీబోర్డ్ మీద మనం వర్క్ చేస్తే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి యాస్కీ కోడ్ అని చెప్పేసి ఒకటి ఉంది మనకి. యాస్కీ కోడ్ అంటే రాసుకోండి. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం కీబోర్డ్‌లో సపోజ్ క్యాపిటల్ ఏని ప్రెస్ చేసామనుకోండి. క్యాపిటల్ ఏని ప్రెస్ చేస్తే మనం ఇండైరెక్ట్‌గా 65 అనే బైనరీ బిట్‌ని ప్రెస్ చేసామన్నమాట. అంటే ఇక్కడ చూడండి క్యాపిటల్ బిని ప్రెస్ చేస్తే మనం బి అనే ఒక కీనే ప్రెస్ చేస్తాం. కానీ ఇంటర్నల్‌గా 1000010 ఇలా 1000010 అనేది ప్రెస్ అవుతది ఇంటర్నల్‌గా. మనం బిని ప్రెస్ చేసినట్టయితే కీబోర్డ్‌లో 1000010 అనేది కీస్ ప్రెస్ అయ్యి వెళ్తాయి. ఓకే. అలాగే ఇప్పుడు ఈ యాస్కీ కోడ్ అనేది ఇంటర్నేషనల్‌గా ఒకేలా ఉంటదన్నమాట. సో, దానివల్ల మనకి ప్రతి కీబోర్డ్ కూడా మనకి ఒకేలా పనిచేస్తది. ఈ యాస్కీ కోడ్ అనేది లేకపోతే అప్పుడు ఇండియాకి ఒక కోడ్ ఉంటది. ఆస్ట్రేలియాకి ఒక కోడ్ ఉంటది. అమెరికాకి కోడ్ ఉంటది. అలాగా అప్పుడు అందరూ కన్‌ఫ్యూజ్ అయిపోతారన్నమాట. ఎవరు దేని మీద వర్క్ చేస్తున్నారనేది అర్థం కాదు. తర్వాత ఇప్పుడు మిషన్ లెవెల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటదంటే, ఇప్పుడు మిషన్ ఇన్పుట్ అనేది ఇచ్చాం. మిషన్ కోడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ప్రాసెసర్‌కి వన్స్ అండ్ జీరోస్ అంటే తెలుసు కదా! ప్రాసెసర్‌కి వన్స్ అండ్ జీరోస్ అంటే ఏంటో తెలుసు కాబట్టి, ఎటువంటి ట్రాన్స్‌లేటర్ అవసరం లేకుండా డైరెక్ట్‌గా మీకు అవుట్‌పుట్ అనేది వచ్చేస్తదనమాట. అంటే ఇక్కడ మధ్యలో ఎవరు మధ్యవర్తి అవసరం లేదు. నేను మీకు చెప్తున్నప్పుడు మీకు ఎలా అయితే అర్థమవుతుందో యాస్కీయా? యాస్కీ నేను టైప్ చేస్తా ఉండండి. ఒక నిమిషం ఉండండి. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాస్కీ స్టాండ్స్ పెట్టాను చూడండి ఇక్కడ. యాస్కీ ఫుల్ ఫామ్ పెట్టాను నేను. అది చూసుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మిషన్ లెవెల్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటదంటే మిషన్ లెవెల్ ప్రాసెస్ ఇన్పుట్ ఇస్తాం మనం. ఆ వన్స్ అండ్ జీరోస్ ప్రాసెసర్‌కి డైరెక్ట్ అర్థమవుతాయి కాబట్టి డైరెక్ట్‌గా అవుట్‌పుట్ అనేది డైరెక్ట్‌గా వచ్చేస్తదన్నమాట. ఓకే. అవుట్‌పుట్ అనేది ఇలా డైరెక్ట్‌గా వచ్చేస్తది. నో నీడ్ ఫర్ ట్రాన్స్‌లేషన్. ఇక్కడ ట్రాన్స్‌లేటర్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మీరు తెలుగోళ్ళే, నేను తెలుగోళ్ళే అన్నట్టు అక్కడ దానికొచ్చింది వన్స్ అండ్ జీరో లాంగ్వేజే. మనం ఇచ్చింది కూడా వన్స్ అండ్ జీరో లాంగ్వేజే కాబట్టి దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్. ఇక్కడ మనకు డౌట్ రావాలి. ప్రాసెసర్‌కి ఇప్పుడు మనం ఇచ్చేది వన్స్ అండ్ జీరోస్ అని మనకు తెలుసు. కానీ ప్రాసెసర్‌కి వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఎలా అర్థమవుతున్నాయి? ఎందుకు 2, 3, 4, 5 అర్థం కావట్లేదనేది ఒక క్వెషన్ అన్నమాట. సో, దీనికి సంబంధించి మనం ఒక చిన్న లాజిక్ ఆలోచించాలి. ఇక్కడ అంతా ప్యూర్‌లీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. ఇక్కడ థియరీ కూడా అంతా కూడా ఏంటంటే, ఇక్కడ నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ కూడా ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్ అడుగుతారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా అడగొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ పర్టిక్యులర్‌గా దీనికనేది ఒక టెస్ట్ అనేది పెడుతున్నాం కదా! అక్కడ కూడా అడగొచ్చు. ఓకే. ఈ ప్రాసెసర్‌కి వన్స్ అండ్ జీరోస్ ఎందుకు అర్థమవుతాయంటే, అన్నీ కూడా ఇది ఒక రిజిస్టర్ బేస్డ్ మెమరీ. వాట్ వాట్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ ద రిజిస్టర్స్? రిజిస్టర్స్ లోపల ఏముంటాయి? రిజిస్టర్స్ లోపల ఏముంటాయి? మొత్తం అన్నీ కూడా ట్రాన్సిస్టర్స్ ఉంటాయన్నమాట. ఓకే. మొత్తం అన్నీ కూడా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి. ట్రాన్సిస్టర్. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ అనేది మీరు చూస్తే ఇమేజ్‌లో చూపించినట్టు చాలా చిన్నగా ఉంటదన్నమాట. ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడ చూడండి.
ఆల్ ద రిజిస్టర్స్ మేడ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఇక్కడ మనకి రిజిస్టర్ ఇప్పుడు ప్రాసెసర్ ని మనం రిజిస్టర్ బేస్డ్ మెమరీ అన్నాం. ఆ రిజిస్టర్స్ అన్ని కూడా ఇంటర్నల్ గా మనకి ట్రాన్సిస్టర్స్ తో తయారవుతాయి. ట్రాన్సిస్టర్ చూడడానికి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ట్రాన్సిస్టర్ నే మనం ఉపయోగించాల్సి వచ్చింది అనేటప్పటికి ఇక్కడ చూస్తే ట్రాన్సిస్టర్ అనేది మామూలుగా మనకి డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఈ అంతా మనకి డయాగ్రామ్ ఇదంతా అవసరం లేదు. ట్రాన్సిస్టర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే మనకి సెకండ్ జనరేషన్ లో ట్రాన్సిస్టర్ అనేది ఉపయోగించాం కదా. ఆ ట్రాన్సిస్టర్ ని ఎందుకు ఉపయోగించడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. బేసిక్ గా వెరీ గుడ్. బేసిక్ గా ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఏంటంటే ఫస్ట్ తయారు చేసినప్పుడు మనం మైక్ లో మాట్లాడుతుంటే సౌండ్ చాలా పెద్దగా స్పీకర్ లోంచి వస్తుంది కదా. అలా స్పీకర్ లోంచి రావడానికి రీజన్ ఏంటి? మన సౌండ్ యాంప్లిఫై అవుతుందని అర్థం. మన సౌండ్ యాంప్లిఫై ఓకే, సౌండ్ యాంప్లిఫై అవుతుందని అర్థం. ఫస్ట్ మనం ట్రాన్సిస్టర్ ని యాంప్లిఫైర్ కింద ఉపయోగించేవాళ్ళం. తర్వాత ఆ ట్రాన్సిస్టర్ ఉపయోగించి మనం ఏం చేసాం? యాంప్లిఫైర్ కి ఆపోజిట్ ఇన్వర్టర్ తయారు చేసాం. మన ఇంట్లో ఇన్వర్టర్లు వాడతాం కదా. సో ఆ ఇన్వర్టర్లు కూడా మొత్తం అన్ని కూడా ఇన్వర్టర్లు కూడా ట్రాన్సిస్టర్ తయారు చేసాం. అయితే ఇనీషియల్ గా ట్రాన్సిస్టర్ తో మనం యాంప్లిఫైర్లు అలాగే ఇన్వర్టర్లు తయారు చేసాం. తయారు చేసిన తర్వాత ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే ట్రాన్సిస్టర్ ని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి ట్రాన్సిస్టర్ ని స్విచ్ కింద ఉపయోగించడం మొదలుపెట్టారు. ట్రాన్సిస్టర్ ని స్విచ్ కింద ఉపయోగించినప్పుడు అప్పుడు ఏమవుద్ది? ట్రాన్సిస్టర్ ఆన్ స్విచ్ ఆఫ్ స్విచ్. కంప్యూటర్ అర్థమైంది ఏంటి? 1 0. 1 అంటే ఆన్ స్విచ్ కింద, 0 అంటే ఆఫ్ స్విచ్ కింద ఎందుకు ఉపయోగించకూడదని చెప్పేసి ట్రాన్సిస్టర్ ని ఇంక్లూడ్ చేశారు. అందువల్లనే మనకి ఫస్ట్ జనరేషన్ లో వాక్యూమ్ ట్యూబ్స్ తో కంప్యూటర్ తయారు చేసేటప్పుడు 50 అంతస్తుల బిల్డింగ్ లో పట్టే సిస్టమ్ కాస్త మనకి ఒక ఒక ఫ్లోర్ లోకి వచ్చేయడానికి రీజన్ ఏంటంటే ట్రాన్సిస్టర్ అనేవి చాలా చిన్న సైజులో ఉండడం, అవి కూడా వన్స్ అండ్ జీరోస్ లాగా యాక్ట్ చేయడానికి ఆన్ ఆఫ్ స్విచ్ కింద యాక్ట్ చేయడం వలన మనం ట్రాన్సిస్టర్కి వెళ్ళాం అనమాట. సెకండ్ జనరేషన్ లో ట్రాన్సిస్టర్ ఉపయోగించడానికి రీజన్ అది. ఓకే, ఇప్పుడు ఈ వన్స్ అండ్ జీరోస్ లో ఇప్పుడు మొత్తం మిషన్ లాంగ్వేజ్ లో మొత్తం అన్ని కూడా ట్రాన్సిస్టర్ లో వీటితో గ్రౌండ్ లెవెల్ లో ఉంటుందని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ లోకి వచ్చాం మనం. అంటే ఏంటి? లో లెవెల్ లాంగ్వేజ్ లో రెండో వింగ్ అనమాట. ఇది లో లెవెల్ లాంగ్వేజ్ లో మెషిన్ లాంగ్వేజ్ తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు దాకా నేను మీకు ఏం చెప్పాను? వన్స్ అండ్ జీరోస్ అన్నిటికీ ఎంటర్ చేయాలి, అన్ని డిజిట్స్ కి. అంటే ఏకి ఇప్పుడు ఏ లెటర్ రాసినా ఆ లెటర్ కి ఒక మెషిన్ కోడ్ అనేది ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలని చెప్పేసి అన్నాను. అలాగే ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నిమోనిక్స్ ని యాడ్ చేశారు. అంటే ఏంటి? కంప్యూటర్ స్టార్ట్ చేసిన కొత్తలో మొత్తం అంతా కూడా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ తోనే చేస్తారని చెప్పాను కదా. సో ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో సింబల్స్ ఎంటర్ చేయడం అనేది చాలా పెద్ద పని అనమాట. అంటే ప్లస్ కి తగ్గట్టుగా మెషిన్ కోడ్ ఎంటర్ చేయాలంటే చాలా పెద్దది అనమాట. సో అంత పెద్ద మెషిన్ కోడ్ ఎంటర్ చేయడం కన్నా దానికి సింపుల్ గా ఒక బటన్ యాడ్ అనే ఒక బటన్ పెడితే బాగుంటది కదా. అలాగే సబ్ట్రాక్షన్ చేయాలంటే సబ్ట్రాక్ట్ అనే ఒక బటన్ పెడితే సరిపోతుంది కదా. నంబర్స్ ఎంటర్ చేయడం ఈజీ, కానీ ఆ సింబల్స్ కి మెషిన్ కోడ్ రాయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. అలా పెద్ద టాస్క్ అయిపోతుందని చెప్పేసి ఏం చేశారు? ఈ మిషన్ కోడ్ ని అసెంబ్లీ కోడ్ అనేది ఇన్వెంట్ చేశారు. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ లో నిమోనిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ నిమోనిక్స్ పేరు ఏంటంటే యాడ్, మూవ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇలాంటి కొన్ని ఫంక్షన్లు మనం యాడ్ చేశారనమాట. చేసిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ లెవెల్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అని చెప్పేసి యాడ్ అనేది ఏంటంటే డైరెక్ట్ గా మనం ఏడిడి అని చెప్పేసి యాడ్ అని రాస్తాం, ప్లస్ అని రాయం మనం. ఇక్కడ యాడ్ 45 అనేది ఏంటి? నంబర్, దాన్ని ఆపరెండ్ అంటారు అనమాట. 45 యాడ్ 45, 55 అని రాసేవనుకోండి, అప్పుడు ఏంటి 45, 55 యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అలాగా ఇప్పుడు దీనివల్ల ఏంటి? అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇది కొంచెం సౌకర్యం పెరిగింది పని చేసే వాళ్ళకి. అబ్బా కొంచెం టెక్నాలజీ పెరిగితే ఇప్పుడు చూడండి మనకి ఆండ్రాయిడ్ 6 నుంచి 7కి వెళ్ళినప్పుడు, 7 నుంచి 8కి వెళ్ళినప్పుడు కొంచెం కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ అవుతుంది కదా. అలాగే ఈ అసెంబ్లీ లెవెల్ ప్యాటర్న్ లో కొత్త లెవెల్ అనేది యాడ్ చేశారు అనమాట. యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఒక్కసారి షేరింగ్ లో చిన్న ప్రాబ్లం ఉంది, ఒక్క నిమిషం అండి. करूं लेकिन फेल जाऊं तो, मैं करूं तो फेल जाऊं तो। दुनिया में कोई इंसान देखा है आपने जो फेलियर हुए बिना सक्सेस हुआ हो?
कभी कभी तो सक्सेस का रास्ता ही फेलियर बनाती है, और इसलिए फेलियर से घबराना ये जिंदगी नहीं होती दोस्तों। जो किनारे पर खड़ा है वो डूबता नहीं दोस्तों, जो पानी में छलांग लगाता है वो डूबता भी है, और डूबते हुए तैरना भी सीख भी लेता है जी, भी कर देता है जी। जो लहरों को पार करने का तो सामर्थ्य उसमें आता है, जो तालाब में, नदी में, समंदर में कूदने की का लोहा लेकर के चलता है। स्वामी विवेकानंद जी ऐसे युवाओं की अपेक्षा करते थे। तो ये वीडियो చూసాక कुछ लोगों को यही डर लगता है, यार करूं लेकिन फेल जाऊं तो ఈ వీడియో చూసిన తర్వాత मैं करूं तो फेल మీకు जाऊं। ఒకటి అర్థమైంది ఏంటి, అది హిందీలో ఉంది. మెజారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇందులో ఎవరికి అర్థం కాలేదు. ఓకే, మెజారిటీ ఆఫ్ మీకు అర్థం కాలేదు. సో అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది నేను ఏం చెప్పాను, నిమానిక్స్, యాడ్, సబ్, మళ్ళీ అని చెప్పేసి లెటర్లో రాస్తాను చెప్పాను సార్. ఇలా లెటర్లో రాసేటప్పుడు మీరు డైరెక్ట్ గా ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషని ప్రాసెసర్ డైరెక్ట్ గా ఇచ్చారు. ప్రాసెసర్ అర్థమయ్యే భాష ఏమో 170, మీరు ఇచ్చేదేమో ఓకే, ప్రాసెసర్ అర్థమయ్యేదేమో 170, మీరు ఇచ్చేదేమో ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్ అనమాట. ఇప్పుడు చూడండి ఈ హిందీ స్పీచ్ చూస్తే మనకి ఎలా అనిపించిందో అలాగే అనిపిస్తుంది. అప్పుడు మనం అసెంబ్లీ లెవెల్ ప్రాసెస్ లో ఏమవుతుంది, ఇక్కడ చూడండి అసెంబ్లీ కోడ్ అనేది ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఎట్లా ఉంటది. ప్రాసెసర్ కి ఇది 1s and 0s అర్థమవుతాయి. చూడండి అక్కడ ఐకాన్ ఇచ్చారు కదా, సేమ్ అదే కన్ఫ్యూజన్ లో ప్రాసెసర్ అనేది ఉంటది అనమాట. అవుట్పుట్ ఏమి ఇవ్వాలో అర్థం కాదు. ఇప్పుడు మనం ఒకసారి ఈ వీడియో చూడండి. देश की आजादी के लिए मन मिटने वालों का स्मरण करते हुए हमारे लिए संकल्प का, देश के लिए कुछ करने का, देश के लिए एक एक कदम आगे बढ़ने का ये हमारे लिए अवसर है. अगर 130 करोड़ देशवासी एक कदम आगे चले तो हमारा देश 130 करोड़ कदम आगे निकल सकता है. ये अवसर हमको लेना है और उसे लेकर के आगे बढ़ना है. ఇవాళ మన ముందు ఉన్నటువంటి అవకాశాలని మనం అందిపుచ్చుకోవటంలోనే మన విజ్ఞత ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయులందరి ముందు ఉన్నటువంటి అవకాశాలు రెండు. ప్రధానమైనటువంటి అవకాశం 2019 మరి మహాత్మా గాంధీ గారి యొక్క 151 సంవత్సరాన్ని మనం అందరం కూడా చేసుకుంటున్నటువంటి ఒక అవకాశం మన ముందుంది. అదేవిధంగా 2022వ సంవత్సరానికల్లా మన देश की आजादी. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మనం అక్కడ హిందీలో మాట్లాడిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది. సో ఇప్పుడు అసెంబ్లీ లెవెల్ ఇంకా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, అదర్ దాన్ మిషన్ లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు కావాల్సింది ఒక ట్రాన్స్లేటర్ అనేది ఖచ్చితంగా కావాలి ప్రాసెసర్ కి. అంటే ఏంటి, మనం అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి సి, జావా, పైథాన్ ఏ లాంగ్వేజ్ రాసినా సరే మధ్యలో ఒక మధ్యవర్తి అనేది డెఫినెట్ గా ఉండాలి. ఎందుకు, ప్రాసెసర్ కి అర్థమయ్యేలా చెప్పడానికి అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కి కీల్ మైక్రో విజన్ అని చెప్పేసి సాఫ్ట్వేర్లు ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఏంటంటే అది ఏం చేస్తాయి, ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ని మిషన్ కోడ్ లో మార్చి ఇస్తాయి. అలాగే మిషన్ కోడ్ లో వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ లో మనకి అవుట్పుట్ ఇస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఆ కీల్ అనే సాఫ్ట్వేర్ ఉండడం వల్ల ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి ఈ కోడ్ ని కాస్త 1s and 0s లోకి మార్చి ప్రాసెసర్ కి ఇస్తుంది. ప్రాసెసర్ అవుట్పుట్ 1s and 0s ఇస్తుంది కదా, మళ్ళీ ఆ 1s and 0s ఇచ్చిన అవుట్పుట్ ని మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ లో మనకి ఇట్లా బ్లాక్ స్క్రీన్ లో ఇట్లా ఇస్తుంది అనమాట. సో ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఇట్లా ప్రాసెస్ అనేది జరుగుతుంది. తర్వాత కన్వర్షన్ ప్రాసెస్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఇందాక మీకు చెప్పాను కదా, సేమ్. తర్వాత ఇక్కడ చూడండి ప్యాటర్న్ అసెంబ్లర్. ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ లో మనకు ఉండేది ఏంటంటే అసెంబ్లర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఈ అసెంబ్లర్ అనేది ఏం చేస్తుంది, అసెంబ్లీ కోడ్ ని మిషన్ కోడ్ లోకి మారుస్తుంది, మళ్ళీ మిషన్ కోడ్ ని అసెంబ్లీ కోడ్ లోకి మారుస్తుంది అనమాట, వైస్ వర్సా, రైట్. తర్వాత వాట్ ఈజ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ దగ్గర సి లాంగ్వేజ్ మనం ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని చెప్పేసి అని అంటాం మనం. అయితే నాదొక చిన్న క్వశ్చన్, ఇక్కడ సి లాంగ్వేజ్ లో ఏంటంటే సి లాంగ్వేజ్ లో సి అంటే ఏంటి అర్థం తెలుసా ఎవరికన్నా? సి లాంగ్వేజ్ లో సి అంటే ఏంటి గూగుల్లో సెర్చ్ చేయకుండా చెప్పాలి స్పీడ్ గా. కంప్యూటర్ లాంగ్వేజ్, డోంట్ నో సార్, నో సార్, కంప్యూటర్. సి లాంగ్వేజ్ మీరు నేర్చుకున్నప్పుడు
ప్రతి ఒక్కరిని మన ప్రొఫెసర్ ఎక్కువగా వాడే పదం ఏంటి? కంపైల్. వెరీ గుడ్. వరప్రసాద్, ఈస్ట్ గోదావరి. కంపైలర్. సో సి లాంగ్వేజ్ లో సి అంటే ఏంటంటే కంపైలర్. సి అంటే కంపైలర్ అనమాట. సి లాంగ్వేజ్ అంటే కంపైలర్ లాంగ్వేజ్. అంటే ఏంటి? ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ లో అసెంబ్లర్ ఉన్నట్టే మన సి లాంగ్వేజ్ లో మన ప్రొఫెసర్ వెనకాల నుంచి నెత్తిమే కొట్టి మరి చెప్పేవారు కదా, కంపైల్ చేయి కోడ్ ని. బిఫోర్ రన్ ద కోడ్ యు మస్ట్ కంపైల్ ద కోడ్ అనేవారు మన ప్రొఫెసర్. అవునా కదా? కంపైల్ చేసినప్పుడు ఏంటి, మనకి ఎర్రర్స్ ఎన్ని రన్ టైమ్ లో ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. మళ్ళీ ఎర్రర్స్ రెక్టిఫై చేసుకుని రన్ చేసుకుంటాం మనం. ఓకే. సో సి అంటే ఇక్కడ కంపైలర్ లాంగ్వేజ్ అన్నమాట. ఇప్పుడు సేమ్ ఇక్కడ సిని ఎందుకు ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంటామంటే, సిని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటాం? బికాస్ ఇట్ ఈస్ ఫంక్షనల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఆర్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ రాసినప్పుడు ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఇలాగా జంప్ ఇలాంటి మనకి హై లెవెల్ ఎన్విరాన్మెంట్ లో రాసుకుంటాం. కానీ సి లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి సపోర్ట్ చేయదు. అంటే మనం ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కు సపోర్ట్ చేయదు. కాబట్టి దీన్ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, అసలు ఈ ప్రొసీజరల్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. వాట్ ఈస్ మీనింగ్ బై ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ చూడండి, మెయిన్ ప్రోగ్రామ్ అని ఒకటి వచ్చి ఫంక్షన్ 1, ఫంక్షన్ 2, మళ్ళీ ఫంక్షన్ 1 లో సబ్ ఫంక్షన్స్, ఫంక్షన్ 3, ఫంక్షన్ 4, మళ్ళీ ఆ ఫంక్షన్ 4 నుంచి మళ్ళీ ఫంక్షన్ 2 కి సబ్, తర్వాత ఫంక్షన్ 5. ఇలా చూడండి ఇక్కడ ఒకదానికొకటి. అంటే ఏంటి, ఒక బాస్, ఒక సిఇఓ, హెచ్ఆర్, మేనేజర్, తర్వాత సూపర్వైజర్, తర్వాత గ్రౌండ్ లెవెల్ ఎంప్లాయీ. అలా ఒక కంపెనీలో ఒక హైరార్కీ ఎట్లా ఉంటుందో సి ప్రోగ్రామింగ్ కూడా అట్లా ఉంటుంది. అంటే ఏంటి, ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చేసాం అనుకోండి సి లాంగ్వేజ్ లో, అందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవన్నీ పెడతాం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు సి లాంగ్వేజ్ లో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్ చేసాం, తర్వాత సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ చేసాం, తర్వాత మల్టిప్లికేషన్ చేసాం. మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ కి మనం 3x4 అని పుట్టినప్పుడు ఆ 3x4 అంటే ఆ ఇంటూ అనేది మల్టిప్లికేషన్ కాదా అని చెప్పేసి ఎడిషన్కి వెళ్ళి చెక్ చేస్తుంది, సబ్ట్రాక్షన్కి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. అంటే ఫంక్షనల్ ఓరియంటెడ్ గా ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ దగ్గర చెక్ చేసుకుంటూ వస్తుంది సి లాంగ్వేజ్ అంటే. అందుకే దీన్ని ప్రొసీజరల్ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, సింపుల్ గా సి లాగా ఇంగ్లీష్ లో రాసుకునేటట్టు ఉండాలి మనకి. అండ్ దాంతో పాటు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కి సపోర్ట్ చేసే విధంగా ఉంటుందని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. జనరల్ గా హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ మంది ఏం చెప్తారంటే ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అంటారు. అప్పుడు సి లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజే కానీ హై లెవెల్ లాంగ్వేజ్ కాదు. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లో రాసేటట్టు ఉండాలి, అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. రైట్. తర్వాత ప్రోగ్రామ్ ఫ్లో ఆఫ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్లో ఏముంటది, సింపుల్ గా హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత కింద దాన్ని అసెంబ్లీ కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ అసెంబ్లర్ మెషిన్ లో కన్వర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒక బేసిక్ థియరీ అనమాట ఇది. ఇక్కడ సి, జావా, ఫోర్ట్రాన్ కంపైలర్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ సిలో కానీ, జావాలో కానీ, ఫోర్ట్రాన్ లో కానీ ఫస్ట్ మనకి డైరెక్ట్ గా మిషన్ కోడ్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏమవుతాయి, అసెంబ్లీలో కన్వర్ట్ అయ్యి ఆ అసెంబ్లీ కోడ్ కాస్త మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రొసీజరల్ కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ ప్రొసీజరల్ అంటే ఏంటో చెప్పాను కదా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే పక్కన చూడండి, రైట్ సైడ్ ఉంది కదా, డేటా, ఫంక్షన్స్, డేటా అలా ఉంది కదా. అంటే ఏంటి, ఇక్కడ సేమ్ అదే ఆ క్యాల్కులేటర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. ఇక్కడ మల్టిప్లికేషన్ 3 ఉంది కాబట్టి మనం 3x5 అని కొడితే ఆ ఫంక్షన్ 1 ని ఫంక్షన్ 2 ని చెక్ చేసుకొని వస్తుంది. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లో అలా కాదు. మల్టిప్లికేషన్ కొడితే మల్టిప్లికేషన్ బాక్స్ లోనే ఉంటుంది. మళ్ళీ ఈ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అవునా కాదా అనేది చెక్కింగ్ ఉండదు అనమాట. ఇక్కడ మనం ఏంటంటే క్లాసెస్ కింద మనం డిఫైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఉంటుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. రైట్. తర్వాత ఇక్కడ చూడండి, వాట్ ఈస్ మీనింగ్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇక్కడ మనం ఒక ఐడియా, కార్ అనేది నేను తయారు చేయాలనుకున్నాను. ఆ కార్ అనే ఐడియా ఉంది చూసారా, ఐడియా అనేది క్లాస్. తర్వాత ఐడియాని మనం వర్కింగ్ లో పెట్టాలంటే కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్తాం. కన్స్ట్రక్టర్ మీన్స్ ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాం అన్నమాట. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆ ఫ్యాక్టరీ అనేది కార్ తయారు చేస్తుంది. కానీ నేను కార్ తయారు చేద్దాం అనుకున్నాను, కానీ ఫ్యాక్టరీ ఏం చేస్తుంది, ఆ కార్స్ లో రెడ్ కార్, బ్లూ కార్ అలా రకరకాల కలర్స్ అనేది మారుతాయి కదా. ఆ కలర్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఎలా ఉంటది అంటే మనకి అల్టిమేట్ గా ఒక క్లాస్ ఉంటుంది, ఒక కన్స్ట్రక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఈ మూడింటిని కలిపితే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనేది వస్తుంది. రైట్. ఇక్కడ ఇంకొంచెం క్లారిటీ కోసం మనం ఇక్కడ చూస్తే
వాట్ ఈస్ మీనింగ్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చూస్తే ఇక్కడ ద వర్డ్ సీన్ బై అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, టీవీకి, ఆ విండోకి, డోర్కి, డోర్ బెల్కి, ఫోటోకి, సోఫాకి, వాటర్కి అన్నిటికీ ఒక సపరేట్ సెక్షన్స్ ఎందుకు రాశారంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది అలాగే రన్ అవుతుంది అనమాట. కిటికీ ఇప్పుడు అక్కడ విండో దగ్గర విండో ప్రోగ్రామే రన్ అవుతుంది, టీవీ దగ్గర టీవీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది, సోఫా దగ్గర సోఫా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ లో ఇంకో ప్రోగ్రామ్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అనమాట. ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే మనకి టాస్క్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే. ఓకే, తర్వాత వాట్ ఈస్ మీనింగ్ బై ఇంటర్ప్రిటెడ్. ఇప్పుడు హై లెవెల్, లో లెవెల్ ఇవన్నీ నేర్చేసుకున్నాం. ఇక్కడ పైథాన్కి వచ్చేసరికి నేను ఏమన్నాను, ఇంటర్ప్రిటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంటో చూసాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటో చూసాం, ఇప్పుడు ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటో చూస్తాం అన్నమాట. ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటంటే సింపుల్ గా ఇప్పుడు అసెంబ్లీ లాంగ్వేజ్ లో అసెంబ్లర్ ఉంటాడు, సి లాంగ్వేజ్ లో కంపైలర్ ఉంటాడు, అలాగే పైథాన్ లో ఇంటర్ప్రిటర్ ఉంటాడు. వీళ్ళందరూ ఎవరు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళే. కాకపోతే దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఇక్కడ కంపైలర్ సి లాంగ్వేజ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు సి లాంగ్వేజ్ లో 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకోండి, ప్రోగ్రామింగ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే 100 లైన్స్ ని ఒక్కసారే తీసేసుకుంటుంది మిషన్, ఒక్కసారి తీసేసుకొని కంపైలర్ అవుట్పుట్ ఇస్తుంది. అందువలన మీకు సి లాంగ్వేజ్ మీరు చూసుకోండి, థర్డ్ దగ్గర ఎర్రర్ ఉందని చూపిస్తుంది, 3వ లైన్ దగ్గర ఎర్రర్ రెక్టిఫై చేస్తే మళ్ళీ 5వ లైన్ దగ్గర వస్తుంది, 5వ లైన్ దగ్గర ఎర్రర్ వస్తుంది, మళ్ళీ అక్కడ రెక్టిఫై చేస్తే మళ్ళీ 10th లైన్ దగ్గర వస్తుంది. ఎందుకు అంటే ఇదంతా ఎందుకు ఇలా వస్తుంది అంటే మొత్తం అన్ని లైన్స్ ని ఒకసారి తీసుకొని ప్రాసెస్ చేయడం వల్ల అనమాట ప్రాబ్లం వస్తుంది. అయితే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇంటర్ప్రిటర్ అనేది ఏంటంటే మీరు ఎన్ని లక్షల కోడ్ లైన్స్ రాసినా ఒక లైన్ తర్వాత ఒక లైన్ తీసుకుంటుంది. సపోజ్ నేను ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకున్నాను అనుకోండి, ఆ 5 లైన్స్ ఆఫ్ కోడ్ లో ఫస్ట్ లైన్ తీసుకుంటుంది, కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, సెకండ్ లైన్ తీసుకుంటుంది, కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, థర్డ్ లైన్ తీసుకుంటుంది, కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫోర్త్ లైన్ ఎర్రర్ ఉందనుకోండి, ఆ ఫోర్త్ లైన్ దగ్గర ఆగిపోతుంది. దానివల్ల మనకి ఏంటి ప్రాబ్లం, దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ ఎర్రర్ ఉందనేది స్పెసిఫిక్ గా తెలుస్తుంది, కరెక్ట్ గా ఎక్కడ ఆగేవాళ్ళది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను దీనికి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ప్రింట్ ఏ, ప్రింట్ బి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5, ప్రింట్ సి అండ్ ఆఫ్ ప్రింట్ డి, ప్రింట్ ఈ అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక జనరల్ గా ఏమవుతుంది, ఇంటర్ప్రిటర్ లో చూడండి ఇక్కడ లైన్ బై లైన్ ఎట్లా అవుతుంది చూడండి, లైన్ బై లైన్ ఇలా ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ ఒక్కొక్క లైన్ తీసుకుంటుంది, దానికి తగ్గట్టుగా కోడ్ అనేది చేస్తుంది. అదే ఇప్పుడు సేమ్ కోడ్ ఉంది, కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ తీసుకుంటుంది, సెకండ్ లైన్ తీసుకుంటుంది, థర్డ్ లైన్ తీసుకుంటుంది, ఫోర్త్ లైన్ తీసుకొని ఎర్రర్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రింట్ కి బదులు ప్రింట్ అని రాశాను, టీ అనేది క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ ఫోర్త్ లైన్ ఎర్రర్ ఉంది కాబట్టి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ ఏమవుతుంది, ఆ ఫోర్త్ లైన్ దగ్గర ఆగిపోతుంది అనమాట. పైథాన్ కొన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎర్రర్ ని ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. మీ వేరే లాంగ్వేజెస్ తో పోల్చుకుంటే పైథాన్ అనేది ఈజీగా ఎర్రర్ ని రెక్టిఫై చేసేయచ్చు. తర్వాత టైం 3:08 అవుతుంది కదా, ఓకే సారీ, టైం 3:08 అవుతుంది. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. నేను 3:15 కి మళ్ళీ వస్తాను. నేను 3:15 తర్వాత మళ్ళీ మన క్లాస్ అనేది మళ్ళీ మనం మొదలు పెట్టుకోవచ్చు. ఓకే, 3:15 తర్వాత మళ్ళీ మన క్లాస్ మొదలు పెట్టుకోవచ్చు. అందరూ ఈ లోపు వెళ్ళి వాటర్ తాగుతారో లేకపోతే ఇంకేదన్నా చేసుకుంటారో 3:15 లోపు మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎవరు కూడా మళ్ళీ లెఫ్ట్ అవ్వద్దు మీటింగ్ నుంచి. మీరు బయటకు వెళ్ళాలంటే అందరూ వాట్సాప్ గ్రూప్ అనేది నేను రేపు క్రియేట్ చేస్తాను, ఈ రోజు కాదు. ఎందుకంటే ఇంకా రేపు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు. మీకు పీడిఎఫ్ మొత్తం అన్ని మెటీరియల్స్ షేర్ ఇస్తాను చెప్పాను కదా, మీరేమి భయపడకండి. మొత్తం ఇవన్నీ మెటీరియల్స్ డ్రైవ్ లింక్ మొత్తం ఇచ్చేస్తాను మీకు. ఆ డ్రైవ్ మీరు ఎనీ టైం మీరు ఓపెన్ చేసుకోవచ్చు, అందులో ఉన్న మెటీరియల్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. రైట్, ఓకే ఫైన్. ఇప్పుడు మీరు బ్రేక్ తీసుకోండి, నేను కూడా బ్రేక్ తీసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం. మనం ఓకే, ఇక్కడ ఇక నా స్క్రీన్ షేర్ అయింది కదా, ఒకసారి కనిపిస్తుందా నా స్క్రీన్? నా స్క్రీన్ అనేది కనిపిస్తుందా? షేర్ అయిందండి నా స్క్రీన్? ఓకే ఫైన్, అయ్యింది. ఓకే ఫైన్. ఇక్కడ ఇన్వెన్షన్ ఆఫ్ పైథాన్, గ్యూడో రాన్ వ్యాసం. ఇక్కడ చూడండి, గ్యూడో వ్యాన్ రాసం. ఈ మనకి ఇక్కడ పైథాన్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అంటే దానికి కారణం ఆయన అనమాట. పైథాన్ వాస్ కన్విన్స్డ్ in the late 1980s by Guido van Rossum at Centrum Wiskunde and Informatica CWI in the Netherlands as the successor to the ABC language. మనకి స్టార్టింగ్ లో ABC లాంగ్వేజ్ అని చెప్పేసి ఉండేది, ఓన్లీ ఇండస్ట్రీస్ మాత్రం ఉపయోగించే లాంగ్వేజ్ ABC.
ఈ ఏబిసి లాంగ్వేజ్ కి సక్సెసర్ గా అంటే ఏంటి, సక్సెసర్ గా అంటే ఏంటి, ఇప్పుడు చూడు ఆండ్రాయిడ్ 8 కి సక్సెసర్ గా ఆండ్రాయిడ్ 9 అంటాం కదా, అంటే దానికి అడ్వాన్స్డ్ గా అంటే ఏబిసి అనే ఒక లాంగ్వేజ్ కి అడ్వాన్స్డ్ గా ఈ పైథాన్ అనేది ఇన్వెంట్ చేయడం జరిగింది అనమాట. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మనం పైథాన్ ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలి, పైథాన్ ని మనం ఎలా డౌన్లోడ్ చేయాలనే దానికి నేను ఒక ప్రాసెస్ అనేది పెట్టాను నేను. అయితే ఈ ప్రాసెస్ అనేది నేను ఇప్పుడు చెప్తాను, మీరు చేసుకున్న సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకున్న సిస్టమ్ లో చేసుకోండి. మొబైల్లో ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకర్లేదు, ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. అది నేను మీకు అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు నేను. ఓకే ఇక్కడ చూడండి, సిస్టమ్ లో మీరు చూసుకుంటే ఫస్ట్ python.org అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి python.org అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొడితే డైరెక్ట్ గా ఈ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా డైరెక్ట్ గా స్టెప్ 2 లో ఇక్కడ మనకి ఆ సైట్ అనేది ఇలా డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు డౌన్లోడ్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే, ఇక్కడ చూడండి డౌన్లోడ్ పైథాన్ 3.7.3 అని ఉంది. ఇప్పుడు ఇది 3.9 కి అప్గ్రేడ్ అయిపోయింది ఎప్పుడో కూడా. సో ఆ డౌన్లోడ్ పైథాన్ 3.9 అనేది మీరు అది అప్గ్రేడ్ చేసుకోండి. ఓకే తర్వాత ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటి, డౌన్లోడ్ అయిపోయింది కదా, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇన్స్టాల్ పైథాన్ 3.7.3 అనేది మామూలుగా మీరు వెర్షన్ ఎలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ పైథాన్ 3.7 పాత్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు టిక్ మార్క్ చేయాలి ఖచ్చితంగా. ఆ టిక్ మార్క్ చేయకపోతే కొన్ని ఫంక్షన్లు అనేవి ఇంక్లూడ్ అవ్వనమాట. ఓకే అలాగే అక్కడ ఇక్కడ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ ఉంది, ఇన్స్టాల్ నవ్ అని ఉంది. మీరు ఇన్స్టాల్ నవ్ అనే దాని మీద మాత్రమే క్లిక్ చేసి తీరాలి, కస్టమైజ్ ఇన్స్టాలేషన్ మీద క్లిక్ చేయకూడదు. రైట్ సార్, లైనక్స్ ఓఎస్ లో ఇలా ఇన్స్టాల్ చేయాలి, సేమ్ ప్రాసెస్, ఎందులో ఒకటే ప్రాసెస్. తర్వాత పేజ్ ప్రోగ్రెస్ అనేది, పేజ్ సెటప్ అనేది ఇట్లా అవుతుంది. సెటప్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది, క్లోజ్ అని క్లిక్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనం ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అని ఇది చెప్పే ముందు ఒకసారి మనం మొబైల్లో ఎలా చేయాలనేది కూడా నేర్చుకోవాలి కదా మనం. సో మరి మొబైల్ లవర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా ఇందులో, మేము నేర్చుకున్నామని. సో మొబైల్లో నేను ఒకసారి నా స్క్రీన్ షేర్ ఇస్తాను, చూడండి. ఒక నిమిషం ఉండండి, ఈ స్క్రీన్ స్టాప్ చేయాలి ఫస్ట్. ఓకే మొబైల్ స్క్రీన్ అనేది కనిపిస్తుంది కదండి నాకు. నా మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, సరే రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. నా మొబైల్ స్క్రీన్ కనిపిస్తుందా? హలో, ఓకే ఫైన్, కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మొబైల్ స్క్రీన్ లో మనం పైథాన్ చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీ మొబైల్ అందరి దగ్గర, మీ మొబైల్లో అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ప్లే స్టోర్ ఉంటుంది చూసుకోండి. పైడ్రాయిడ్, ఓకే పైడ్రాయిడ్ 3 ఇక్కడ చూసారా, పైడ్రాయిడ్ 3 ఐడిఈ ఫర్ పైథాన్ 3 అని చెప్పేసి ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైడ్రాయిడ్ 3 అని ఉంది కదా, ఐడిఈ ఫర్ పైథాన్, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. మీరు అదే ఎంత మెమరీ కావాలి సార్ అని చెప్పేసి అన్నారు కదా, చూడండి అక్కడ మెమరీ వస్తుంది ఎంత, 50.43 MB. ఒక 50 MB ఉంటే సరిపోతుంది దీనికి. ఆ 50 MB ఉంటే మీ మొబైల్లో చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, మీరు ఒక ఫోటో తీసుకున్నంత మెమరీ ఉంటే ఈ అప్లికేషన్ లో మీరు పైథాన్ అనేది చేసుకోవచ్చు. రైట్, ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ పైథాన్ ఇది అవుతుంది కదా, ఇది అవ్వడం అంటే ఇన్స్టాల్ అయిన తర్వాత మొబైల్లో మనం ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఓపెన్ అనే దాని మీద క్లిక్ చేస్తాను. ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మీకు ఇందులో స్క్రీన్ అనేది తొందరగా షేర్ అవ్వదు ఈ యాప్ లో.
ఇక్కడ మీరు కోడ్ రాసుకోవచ్చు. ఇక్కడ న్యూ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, అక్కడ పైన 1 పక్కన నుంచి మీరు కోడ్ అనేది రాసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనం ఇంకో విధంగా కూడా మనం ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, గూగుల్ క్రోమ్ లోకి వెళ్తున్నాను నేను. న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ప్రోగ్రామ్ ఈజ్ పైథాన్ అని చెప్పేసి చూసారా, లేదా ఇంకా మీకు క్లియర్గా ఉంటే ఇక ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని చెప్పేసి మీరు టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇలా చూడండి, ఇక్కడ చూడండి ఫస్ట్ వస్తుంది www.programiz.com అని చెప్పేసి. దట్ వాస్ ద బెస్ట్ పైథాన్ కంపైలర్ అనమాట. ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్లైన్ లో చేసుకోవచ్చు. సపోజ్ చూడండి, ఇక్కడ నేను ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి ఉందా, ఈ ప్రింట్ హలో వరల్డ్ నేను ఇక్కడ రన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే షెల్ లోకి షిఫ్ట్ అయ్యి ఆటోమేటిక్గా హలో వరల్డ్ అని చూసారా ప్రింట్ అయింది. అలాగే ఇక్కడ నేను చూడండి హలో వరల్డ్ తీసేస్తున్నాను నేను. హాయ్ పైథాన్ ఫిఫ్త్ బ్యాచ్ అని చెప్పేసి నేను ఓకే హాయ్ పైథాన్ ఫిఫ్త్ బ్యాచ్ అని చెప్పి రన్ కొట్టాను నేను. చూడండి ఇక్కడ పక్కన షెల్లో హాయ్ పైథాన్ ఫిఫ్త్ బ్యాచ్ అని చెప్పేసి వచ్చిందా. సో అలా అన్నమాట. మనం సెల్ ఫోన్ లో చేయాలనుకో, సెల్ ఫోన్ లో ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఇలా అన్నమాట. సో మీరు రేపటి నుంచి రేపు కూడా మళ్ళీ నేను చెప్తాను, నేను ఇదే కోడింగ్ సిస్టమ్ లోని ఎలా చేయాలనేది చెప్తాను. ప్రోగ్రామింగ్ సిస్టమ్ రేపు సాఫ్ట్వేర్ అన్ని సిస్టమ్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చెప్తాను మీకు. ఓకే, ఆ సాఫ్ట్వేర్ లింకులు కూడా నేను మీకు ఇస్తాను. సో పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది సిస్టమ్ లో సెల్ ఫోన్ లో చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం మనం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, వేరే లాంగ్వేజ్ కన్నా మనం ఇప్పుడు పైథాన్ ఎందుకు ఇప్పుడు పైథాన్ భూమిలో ఉన్న దానికి రీజన్స్ ఏంటంటే, ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. పైథాన్ ఈజ్ ఈజీ టు లెర్న్ అండ్ యూజ్. ఎందుకు ఈజీ టు లెర్న్ అండ్ యూజ్ అని అంటారంటే, పైథాన్ కోడ్ ని ఇప్పుడు వేరే కోడ్స్ తో పోల్చుకుంటే, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్స్ తో పోల్చుకుంటే పైథాన్ లాంగ్వేజ్ కోడ్ చూడగానే మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది అనమాట. అంటే అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటి, పైథాన్ లాంగ్వేజ్ ఇస్ మోర్ ఎక్స్ప్రెసివ్, దట్ ఈస్ మోర్ అండర్స్టాండబుల్ అండ్ రీడబుల్. సేమ్ పైన పాయింట్ అంటే కిందది కూడా. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఇది ఆల్రెడీ మీకు ఇంటర్ప్రిటెడ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ తర్వాత క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పైథాన్ సాఫ్ట్వేర్ ని నేను లైనక్స్ లో ఇన్స్టాల్ చేశాను, యాపిల్ ఓఎస్ లో ఇన్స్టాల్ చేశాను, అంటే ఇది మ్యాక్ ఓఎస్. అలాగే విండోస్ ఓఎస్ లో ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఇన్స్టాల్ చేశాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక పైథాన్ కోడ్ రన్ చేసి సేమ్ అదే కోడ్ ని ఎటువంటి చేంజెస్ లేకుండా నేను లైనక్స్ లో ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. అలాగే మ్యాక్ ఓఎస్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాను. అది క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అన్నమాట. తర్వాత ఫ్రీ ఓపెన్ సోర్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, పైథాన్ అనేది ఆండ్రాయిడ్ లాగా ఓపెన్ సోర్స్ అనమాట. అంటే ఏంటి, ఎవరైనా సరే ఎటువంటి అప్లికేషన్ అయినా సరే కోడ్స్ ఉపయోగించి మనం డెవలప్ చేసుకోవచ్చు, దానికి మనం ఎటువంటి పే చేయకూడదు. అదే యాపిల్ అనుకోండి, మ్యాక్ ఓఎస్ మీద మనకి అప్లికేషన్ డెవలప్ చేసే అఫీషియల్ రైట్స్ మనకి ఉండవు అనమాట, దాన్ని కొనుక్కోవాలి. అదే ఆండ్రాయిడ్ కి ఇలా పైథాన్ కి కొనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ చెప్పాను. తర్వాత ఎక్స్టెన్సిబుల్ అంటే అర్థం ఏంటి, యూ కెన్ రైట్ సమ్ ఆఫ్ యువర్ పైథాన్ కోడ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ లైక్ C++. దట్ మేక్స్ పైథాన్ అండ్ ఎక్స్టెన్సిబుల్ లాంగ్వేజ్. అంటే ఏంటి, వేరే కోడ్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనం పైథాన్ కోడ్ ని రాసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అది కొన్ని సందర్భాల్లో మాత్రం. సో అటువంటి ఫీచర్ కూడా ఒకటి ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్సివ్ సపోర్ట్ లైబ్రరీ. ఇక్కడ NumPy ఫర్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్, pandas ఫర్ డేటా అనలిటిక్స్ అని చెప్పేసి కొన్ని ప్లగిన్స్ లో ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా, ఆ లైబ్రరీస్ అన్ని కూడా ఈ పైథాన్ లో డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్రెజెన్స్ ఆఫ్ థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మన మొబైల్ ఫోన్ లో కంపెనీ కూడా ఇచ్చిన మా కీబోర్డ్ కాకుండా రకరకాల కలర్స్ ఉండే కీబోర్డ్స్, కొత్త యాప్స్ మనం ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటామో
అలా కొత్త కొత్త యాప్స్ ని ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం పైథాన్ కి ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. అలాగే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే నో నీడ్ టు మెన్షన్ డేటా టైప్ అంటే ఏంటి, ఇప్పుడు సి లాంగ్వేజ్ లో ఉందనుకోండి, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అని టైప్ చేయాలి. అదే ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అంటే అది ఇంటిజర్ కింద తీసుకోదు, అసలు అది నంబర్ కింద తీసుకోదు. ఇక్కడ మనం ఇంట్ అని ఫ్లోట్ అని స్ట్రింగ్ అని మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ మనం అది పైథాన్ లో స్పెసిఫై చేసిన అవసరం ఉండదు అనమాట. అందుకనే దీన్ని మనం డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే మనం రాసుకోవచ్చు అట్లా. ఆన్లైన్ పైథాన్ కంపైలర్ అని కొట్టండి. పైథాన్ ప్రోగ్రామింగ్ అని అవసరం లేదు, ఆన్లైన్ పైథాన్ కంపైలర్. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ చూద్దాం ఒకసారి. మన పైథాన్ ఉపయోగించి ఎటువంటి అప్లికేషన్స్ చేయొచ్చు అంటే ఫస్ట్ వెబ్ అప్లికేషన్. ఇప్పుడు మోస్ట్ పాపులర్ అందరూ కూడా ఫ్రంట్ ఎండ్ అంటారు కదా. తర్వాత ఫుల్ స్టాక్ అంటారు కదా. ఎక్కువ మంది ఫుల్ స్టాక్ డెవలపర్ కింద అయిపోదాం అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకు ఇంతకుముందు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే 1-10 సార్లు ఆలోచించేవారు. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ రావాలి, PHP రావాలి, HTML రావాలి. ఇలా 3 రకాల లాంగ్వేజ్ లో ప్రావీణ్యం వస్తాయి కానీ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వరు. ఇంకా DBMS ఇలాంటివి కూడా తెలియాలి. అదే ఇప్పుడు మనకి చూడండి, ఈ వెబ్ అప్లికేషన్ పైథాన్ అనుకోండి, పైథాన్ ఒకటి నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ కింద మనం అయిపోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ పైథాన్ ఉపయోగించి మనం ఫ్రంట్ ఎండ్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేయొచ్చు అనమాట. అందుకని చెప్పేసి వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తుంది. తర్వాత ఇమేజ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఫోటోషాప్ లాంటి అప్లికేషన్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి అప్లికేషన్స్ కూడా మనం పైథాన్ ఉపయోగించి చేసుకోవచ్చు. ఆ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ థింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఎవరికైనా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి తెలుసా? కెన్ ఎనీవన్? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఎవరికైనా తెలుసా? సరే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే, ఒక్క నిమిషం అన్నట్టు, ఎవరు చాట్ చేస్తున్నారు? ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, టెల్ మీ అగైన్ సార్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT ఇక్కడ పెట్టాను కదా నేను. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్ నెంబర్ 3 మీరు చూసుకోండి. అప్లికేషన్ నెంబర్ 3 IoT. దట్ మీన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. వాట్ ఈస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్? Operated based on internet. What operated based on internet? What is operated based on internet? Nothing but Google IoT. What is Google IoT? ఫస్ట్ ఒకటి చెప్తా వినండి. క్వశ్చన్ అడిగేటప్పుడు కంగారు పడకుండా ఆన్సర్ చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ IoT అంటే ఏంటంటే మనకు అర్థమయ్యే భాషలోనే మనం మాట్లాడుకుంటాం. IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ ఉండే థింగ్స్ ఏంటి? ఫ్యాన్, లైట్, టీవీ, అలాగే ఇప్పుడు AC, ఇలాంటివన్నీ కూడా మన హోమ్ అప్లయన్సెస్ కానీ మన ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తో మనం ఆపరేట్ చేయగలిగితే దాన్నే మన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. మనం అవును అనే ఒక సినిమా చూసాం కదా. అవును సినిమాలో చూడండి, ఆటోమేటిక్ గా అవును 2 ఆ మూవీలో మీరు చూసుకుంటే మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ తోనే ట్యాప్ కానీ, ఫ్యాన్ కానీ, ఆ తర్వాత డోర్ కర్టెన్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తారు. ఒక్క మొబైల్ ఫోన్ తో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దానికి. సో అలా అన్నమాట. అలాగా వెరీ గుడ్, వైఫై అని కూడా చెప్పొచ్చు ఇంటర్నెట్. ఓకే, అలా ఇంటర్నెట్ ఉపయోగించుకొని ఇక్కడ ఇంటర్నెట్ ఉపయోగించుకొని అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడో మనం వేరే కంట్రీలో ఉండి కూడా మన ఆంధ్రాలో ఉన్న హౌస్ లో హోమ్ అప్లయన్సెస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్ డివైసెస్ ని కంట్రోల్ చేయొచ్చు. దాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు అన్నమాట. ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని ఎలక్ట్రానిక్ డివైసెస్ ని కంట్రోల్ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్ ఉపయోగించుకొని ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే మన ఎలక్ట్రానిక్ డివైసెస్ కంట్రోల్ చేయగలిగితే దాన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు అన్నమాట. ఓకే, అంటే మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే మనకి బాగా అర్థం. తర్వాత CAD బేస్డ్ అప్లికేషన్స్. CAD అంటే ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. అంటే కంప్యూటర్ ఉపయోగించి డిజైన్ చేస్తే దాన్ని CAD అంటాం, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ఈ CAD బేస్డ్ అప్లికేషన్స్ అంటే 2D అంటే 2 డైమెన్షనల్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా మనం పైథాన్ ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. అంటే ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీకి సంబంధించిన పర్సనల్ వెబ్సైట్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద పాపులర్ కోర్స్ యూజింగ్ పైథాన్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు రెగ్యులర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ చూస్తారు? రెగ్యులర్ గా ఎప్పుడు చూసారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు? మనం ప్రతిరోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ఉంటున్నాం. ఏంటది?
గూగుల్ అసిస్టెంట్, సెల్ఫ్ లెర్నింగ్ రోబోట్స్, ఇంత కాంప్లికేటెడ్ వద్దు. గూగుల్ అసిస్టెంట్, రోబోటిక్స్, అలెక్సా ఇవన్నీ కాదు. మొబైల్లో మొబైల్ ఫోన్ అన్ని కూడా మొత్తం కూడా కాదు కదా. మనం రెగ్యులర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ తో కనెక్ట్ అయిన ఏకైక ఏదంటే కెమెరా, మన మొబైల్ కెమెరా. మన మొబైల్ కెమెరాలోని ఇప్పుడు ఒకటి ఆలోచించుకోండి. ఇప్పుడు మన అద్దం ముందు మన అద్దం ముందు మనం ఒకలా కనబడతాం, కానీ మన కెమెరాలో మాత్రం ఇంకొంచెం బెటర్ గా కనబడతాం. మన కెమెరా ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మన ఫేస్ ని కొంచెం స్లిమ్ గా చేసేసి, కొంచెం బ్రైట్ గా చేసేసి, ఫిల్టర్లు వేసి రకరకాలుగా మన ఫేస్ ని కొంచెం బ్యూటిఫై గా చేస్తుంది కదా. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ ఏది కూడా నువ్వు మాన్యువల్ గా చేయట్లేదు, ఆటోమేటిక్ గా అదే కంట్రోల్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. రెగ్యులర్ గా మనం చూసే అప్లికేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్. ఇది ఇప్పుడు పైథాన్ లో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా పాపులర్ కోర్స్. అంటే చాలా కష్టమైన కోర్స్ కూడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, మెషిన్ లెర్నింగ్ ఒకటి కొంచెం కష్టమైన కోర్స్. ఈ మెషిన్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటి? మెషిన్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ యూట్యూబ్ ఉంది కదా, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు నలుగురు కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఆ నలుగురు యూట్యూబ్ హోమ్ స్క్రీన్ స్టార్టింగ్ ఒక యాడ్ వస్తుంది కదా. కొంతమందికి యాడ్ వస్తుంది, కొంతమందికి వేరే మిస్టరీ సంబంధించిన స్టోరీస్ వస్తాయి, కొంతమందికి హారర్ స్టోరీస్ వస్తాయి, కొంతమందికి వేరే వస్తాయి. ఏ ఇద్దరికి కూడా యూట్యూబ్ అనేది ఒకలాగే ఓపెన్ అవుతుంది. ఎందుకు సార్ అంటే బికాస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. నేను పొలిటికల్ సంబంధించిన వీడియోస్ చూస్తున్నాను అనుకోండి. ఇంతకుముందు యూట్యూబ్ స్టార్టింగ్ డేస్ లో యూట్యూబ్ ఎలా ఉండేదంటే, నేను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ వీడియోస్ వచ్చాయి నాకు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు. ఒక ఒక జోనల్ వీడియోస్ అంటే పొలిటికల్ జోనల్ వీడియోస్ అన్ని చూస్తున్నాను అనుకో, నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఆ వీడియోస్ నాకు వచ్చేస్తాయి. ఓకే, బేస్డ్ ఆన్ వాచింగ్ హిస్టరీ. వెరీ గుడ్. ఈ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, ఈ వాచింగ్ హిస్టరీ మొత్తాన్ని కూడా చదువుతూ ఉంటది అనమాట. ఎవరి అభిరుచికి తగ్గట్టుగా, అంటే ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అవన్నీ చేస్తుంటారు. అలానే మనం చూస్తూ ఉంటాం ఇంకోటి కూడా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాటిల్లో కూడా మిషన్ లెర్నింగ్ ఉంటుంది. ఎలా? ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా గూగుల్ తో టైఅప్ అయ్యి ఉంటాయి. అప్పుడు ఆ టైఅప్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతాయంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఏదైనా ఒక షూ కానీ, ఒక శారీ కానీ, ఒక సెట్ బాటిల్ కానీ, ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ కానీ మీరు సెర్చ్ చేసినప్పుడు పేమెంట్ దాకా వెళ్ళి ఎప్పుడైనా సరే మీరు వెనక్కి వచ్చేస్తే, అప్పుడు మీరు గూగుల్లో మీరు ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదైతే పేమెంట్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారో అది రేటు తగ్గినా, దాని మీద ఏదైనా ఆఫర్ ఉన్నా, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మీద అది పక్కన యాడ్ రూపంలో వస్తుంది. మీరు అనుకుంటారు ఎక్కడో నేను ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ చేసిన షూ గూగుల్లో ఎట్లా వచ్చిందని. బికాస్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అది అలా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత GUI బేస్డ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. GUI అంటే ఏంటి? గైడెడ్ యూజర్ ఇంటర్ఫేస్, సారీ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్. ఓకే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉపయోగించి ఏం చేస్తాం మనం? జనరల్ గా గేమ్స్ చేస్తాం, స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఇవన్నీ డెవలప్ చేస్తాం. ఇవన్నీ కూడా ఈ పైథాన్ ఉపయోగించి గేమ్స్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయొచ్చు. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్, పైథాన్ ఉపయోగించి మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మనం డెవలప్ చేయొచ్చు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే అర్థం, విండోస్, లైనక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిని కూడా మనం డెవలప్ చేయొచ్చు. వాట్సాప్ చాట్స్ కూడా మనం మాడిఫై చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు పైథాన్ ఉపయోగించి. బట్ అది అంత ఈజీ కాదు. ఎక్కడో యూట్యూబ్ లో చూసి మనం అవన్నీ చేయగలం అనుకుంటాం, కానీ సబ్జెక్ట్ ప్రకారం చేయాలి. అందులో చూస్తే వాళ్ళు రాసేది మనం కోడ్ రాయగలుగుతాం, కానీ మాడిఫై చేయడం మనం నేర్చుకుని చేయాలి. తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్, అంటే కొత్త లాంగ్వేజ్, అంటే పైథాన్ ఉపయోగించి వేరే లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ ప్రోటోటైపింగ్ ఇవి కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ కథ అనమాట. పైథాన్ యొక్క అప్లికేషన్స్ ఇవి. ఇప్పుడు ఎందుకు మనం పైథాన్ నేర్చుకోవాలి? ఇప్పుడు పైథాన్ ఎందుకు అంత భూమిలో ఉంది అని చెప్పేసి అనేది ఒక క్వశ్చన్ అనేది చాలా మందికి. ఎందుకు పైథాన్ అంటే, ఇప్పుడు ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీస్ లైక్ గూగుల్, యాహూ, యూట్యూబ్, మొజిల్లా, డ్రాప్బాక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, స్పాటిఫై, క్వారా, ఇంకా ఎట్సెట్రా, ఇంకా చాలా పెద్దగా ఇంకా చాలా IBM ఇలాంటి కంపెనీస్ కూడా పైథాన్ లోకి షిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకు పైథాన్ షిఫ్ట్ అవుతుంది అంటే, బికాస్ పైథాన్ అనేది కొంచెం ఎక్స్టెన్సివ్ లైబ్రరీతో ఈజియెస్ట్ గా ఉంటుంది అండ్ డెవలప్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ కంపెనీస్ అన్ని కూడా దానికి వెళ్ళింది. ఈ కంపెనీస్ అన్ని కూడా దానికి వెళ్ళిందంటే, ఇప్పుడు ప్రపంచంలోనే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే, గూగుల్ కో, యాహూకో, యూట్యూబ్ కో, మైక్రోసాఫ్ట్ కో, డ్రాప్బాక్స్, ఏదో ఒక పెద్ద అమెరికాలో ఉన్న పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి చిన్న కంపెనీ కింద ఉంటుంది. సామంతరాజుల కింద కదా ఉంటారు అందరూ. అంటే ఏంటి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పైథాన్ వాడితే కింద ఉన్న సామంతరాజు ఏం వాడుతారు? ఆడు పైథానే వాడతారు అనమాట. అందుకని చెప్పేసి పైథాన్ అనేది మెల్లమెల్లగా ర్యాపిడ్ గ్రోత్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, తర్వాత డిసడ్వాంటేజెస్.
ఇక్కడ మొత్తం పైథాన్ ఓన్లీ అడ్వాంటేజెస్ లాంగ్వేజ్, ఓన్లీ అడ్వాంటేజెస్ థింగ్ అనేది ప్రపంచంలో ఏది ఉండదు కదా. సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఏంటంటే పైథాన్ ఈజ్ స్లోవర్ దెన్ సి ఆర్ సి ప్లస్ ప్లస్. స్పీడ్, ఎందుకు స్పీడ్ అంటే నేను మీకు ఏం చెప్పాను, కంపైలర్ లో అనేది 100 లైన్స్ కోడ్ రాస్తే 100 లైన్స్ ఒకసారి తీసుకుంటుంది, కానీ ఇంటర్ప్రెటర్ ఒక లైన్ తర్వాత ఒక లైన్ తీసుకుంటుంది అన్న. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒక మినిమం డిలే అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ స్పీడ్ ని మనం అబ్జర్వ్ చేయలేం, ఎందుకంటే ఇదంతా కూడా మైక్రో నానో సెకండ్స్ లో జరుగుతాయి కదా ఈ ఆపరేషన్స్ అన్ని. ఈ మైక్రో నానో సెకండ్స్ మనం అబ్జర్వ్ చేయలేం. బట్ గ్రౌండ్ లెవెల్లో పిన్ పాయింట్ గా మనం ఆలోచించుకుంటే కొంచెం స్లో అని చెప్పచ్చు. అలాగే మొబైల్ యాప్ డెవలప్మెంట్ అనేది పైథాన్ తో అవుతుంది. ఆ తర్వాత మెమరీ కన్సెప్షన్, కొన్ని పైథాన్ అనేది కొంచెం మెమరీ కన్సెప్షన్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. పెద్ద కొన్ని టాస్క్లకి అదే గైడెడ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అలాంటి టాస్క్ కొంచెం ఎక్కువ మెమరీ తీసుకుంటుంది. అలాగే డేటాబేస్ యాక్సెస్, పైథాన్ లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి డేటాబేస్ కి. అలాగే కొన్ని రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి, అవి కొంచెం అర్థం కావు, అవి కూడా ఒక డిసడ్వాంటేజ్. అవి ನೀವು అది చెప్పకపోతే అర్థం కాదు, కానీ చెప్తే అర్థమవుతుంది. తర్వాత వర్షన్స్ పైథాన్ 1.0 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3.9 తో ఎండ్ అయింది. నేను ఈ పీపీటీ చేసినప్పుడు 3.7 ఉంది, ఇప్పుడు 3.9. ఇప్పుడు సింటాక్స్, అసలు సింటాక్స్ లో పైథాన్ సింటాక్స్ ఒకసారి చూసుకుంటాం మనం. ఎందుకు సింపుల్ అన్నానంటే ఇక్కడ చూడండి, సి లాంగ్వేజ్ చూసుకోండి. హాయ్ ఎవ్రీవన్ అని చెప్పేసి నేను ఒక వర్డ్ ప్రింట్ చేయడానికి నేను హ్యాస్ ఇంక్లూడ్ stdio.h void main అని చెప్పేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ప్రింట్ అప్ హాయ్ ఎవ్రీవన్ క్లోజ్ చేసి, అంటే హాయ్ ఎవ్రీవన్ అనేది ఒక లైన్ ప్రింట్ చేయడానికి నేను 5 లైన్స్ కోడ్ రాశాను. అలాగే జావాలో చూసుకుంటే ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్స్టార్ క్లాస్ ఫస్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, ఇలా నేను ఇవన్నీ ఇక్కడ కూడా ఒక లైన్ ప్రోగ్రామ్ రాయడానికి ఇక్కడైతే ఏకంగా 7-8 లైన్ కోడ్ రాశాను నేను జావాలో అయితే. అదే పైథాన్ లో చూడండి, సింపుల్ గా ప్రింట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంతే ఆ ఒక లైన్ రాశాను. అంటే ఇది అక్కడ 5 లైన్లు, ఇక్కడ 7 లైన్లు, ఇక్కడ కాస్త ఒక లైన్ అయింది. దానివల్ల ఏంటి, యూజర్ డైరెక్ట్ గా కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం పైథాన్ అనేది కనిపిస్తుంది. ఇందులో పైథాన్ లో కోడింగ్ వస్తే ఆటోమేటిక్ గా వేరే లాంగ్వేజ్ లో కూడా చాలా ఈజీగా కోడ్ చేయొచ్చు. ఓకే, సో దీంతో పాటు దెన్ స్టిల్ పైథాన్ కన్స్యూమ్ మోర్ మెమరీ సార్. ఎస్, అవును, నేను ఆల్రెడీ అది డిసడ్వాంటేజ్ చెప్పాను మీకు. ఓకే, ఇక్కడ బేసిక్ కీవర్డ్స్, మనం సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నేర్చుకుంటాం కాబట్టి కొన్ని కీవర్డ్స్ నేర్చుకోవాలి కదా. సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, మెషిన్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఒకసారి చూద్దాం. సాఫ్ట్వేర్, వాట్ ఈస్ సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్. కొన్ని ప్రోగ్రాముల కలయిక. అంటే ఏంటి, క్యాలిక్యులేటర్ అనేది మన ఫోన్ లో ఒక సాఫ్ట్వేర్. ఆ క్యాలిక్యులేటర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, రూట్ ఫంక్షన్స్, పర్సంటేజ్ ఇవన్నీ ప్రోగ్రామ్ల కలయిక ఒక ఒక క్యాలిక్యులేటర్ సాఫ్ట్వేర్ అనమాట. ఎగ్జాంపుల్ అది చెప్తాను చూడండి. వాట్ ఆర్ దోస్ ఆఫ్ ప్రోగ్రామ్స్, టేక్ ఏ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్, అందులో యాడ్, సబ్, మల్టిప్లై, డివిడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ అన్ని కలిపి ఒక క్యాలిక్యులేటర్ సాఫ్ట్వేర్ అవుతుంది అనమాట. తర్వాత ప్రోగ్రామ్, వాట్ ఈస్ ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్. అంటే ఏంటి, టేక్ ఇప్పుడు ఇందాక క్యాలిక్యులేటర్ దాంట్లో ఎడిషన్ అనేది ఒక ప్రోగ్రామ్ అన్నాం కదా, ఆ ఎడిషన్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఇక్కడ చూడండి, A = 4, B = 5, C = A+B, ఇలా ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా. ఈ 4 లైన్స్ ని 4 ఇన్స్ట్రక్షన్స్ అంటాం ఒక్కొక్క లైన్. ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ యొక్క కాంబినేషన్ మనం ఒక ప్రోగ్రామ్ అని అంటాం. ఇప్పుడు వాట్ ఈస్ ఇన్స్ట్రక్షన్, సెట్ ఆఫ్ మెషిన్ సైకిల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్ట్రక్షన్. what are those set of machine cycles? మెషిన్ సైకిల్స్ అంటే ఏంటంటే ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ స్టోర్. ఈ 4 ప్రాసెస్ ని కలిపి మనం మెషిన్ సైకిల్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ స్టోరింగ్. వాట్ ఈస్ మెషిన్ సైకిల్? సెట్ ఆఫ్ క్లాక్ పల్సెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ మెషిన్ సైకిల్. ఆ సెట్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అంటే ఏంటి, మీరు గ్రౌండ్ లెవెల్లో కంప్యూటర్ కి మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తే మీరు చూసుకుంటే 1 0 అంటున్నారు కదా, ఆ 1 0 ఉండదండి. అందరికీ తెలిసింది ఏంటంటే 1 0 అనుకుంటారు, కానీ కంప్యూటర్ లో అసలు 1 0 అనేది ఏది ఉంటుంది. ఇక్కడ మనకు తెలిసిందల్లా అక్కడ మనకు ప్రింట్ అయ్యేదంతా కూడా అలాగే చూడండి, ఇక్కడ క్లాక్ పల్స్ ఉంది కదా, పైకి ఉంటే 1, కిందకు ఉంటే 0. 1 0 అనేది ఇలాగే జనరేట్ అవుతాయి కంప్యూటర్ లో, వేవ్ ఫార్మ్స్ లో జనరేట్ అవుతుంది, కానీ 1 0 కింద సెట్ అవుతుంది అనమాట. నేను చెప్పాను కదా, ట్రాన్సిస్టర్ ని స్విచ్ కింద వాడతాం, ఆన్ ఆఫ్ కింద. ట్రాన్సిస్టర్ లో ఆన్ అంటే ఏంటంటే 5 volts వస్తుంది, ఆఫ్ అంటే ఏంటంటే 0 volts వస్తుంది. ఆ 5 volts 0 volts
ఇలా జనరేట్ అవుతాయి అనమాట. దీన్నే మనం 1 0 అని చెప్పేసి మనం మన సౌకర్యార్థం కోసం మనం పెట్టుకున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో క్లాక్ పల్స్ ఉంటాయి మొత్తం అన్ని. ఓకే, వాట్ ఆర్ ద క్లాక్ పల్స్? క్లాక్ పల్స్ అంటే సింపుల్ గా సెట్ ఆఫ్ ఆసిలేషన్ ఇస్ కాల్డ్ యాజ్ క్లాక్ పల్స్. తర్వాత సింటాక్స్ అంటే ఏంటి? సింటాక్స్ అనేది ద వే ఆఫ్ రూల్స్ that defines that combination of symbols that are considered as correctly structured as statement or expressions in that language. ఇలా చెప్తే ఏమి అర్థం కాదు. సో సింపుల్ గా మనకు అర్థమయ్యేటట్టు సింటాక్స్ అంటే ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ కి ఒక స్టైల్ ఉంటుంది. సికి #stdio.h, జావాకి java.langstar, పైథాన్ కి ఏమీ లేదు. సో ఒక్కొక్క ప్రోగ్రామ్ కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ సింటాక్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ప్రింట్ చేసేటప్పుడు ఎలా రాయాలి, స్కాన్ చేసేటప్పుడు ఎట్లా రాయాలి, ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా రాయాలి అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా. ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ వే ఆఫ్ రైటింగ్, దీన్ని మనం సింటాక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, తర్వాత ఆల్గోరిథం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ తయారు చేసేటప్పుడు స్టెప్స్ అంటే వేరే స్టెప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు వేరియబుల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ప్రాసెస్ ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఫార్ములాస్ ఎలాంటి ఫార్ములా అప్లై చేస్తారో తెలుసుకోవాలి, తర్వాత గెట్ ద రిజల్ట్. అంటే ఇదంతా ఒకటి అల్గారిథం అనేది మన మైండ్ వర్క్ అవ్వచ్చు లేదా పేపర్ వర్క్ అవ్వచ్చు. అది అయిన తర్వాతే మనం యాక్చువల్ ప్రోగ్రామ్ లో వెళ్తాం. ఎందుకు సార్ అల్గారిథం అంటే? తప్పులు రాకుండా, అంటే మనం అసలు ఎలా వెళ్తే ఏమవుతుంది అంటే చూడండి, ఒక రైటర్ స్క్రిప్ట్ రాసినట్టు మనం ప్రోగ్రామ్ కి స్క్రిప్ట్ రాస్తాం అన్నమాట. ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా ఉందా లేదనేది ముందుగానే చెక్ చేసుకుని ఒరిజినల్ దాంట్లో కలుపుతాం. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. ఓకే, టైమ్ 3:43 అవుతుందా? సరే, ఇప్పుడు పైథాన్ లో చూడండి, పైథాన్ లో ప్రోగ్రామ్ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ నేను ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాను అనుకోండి, A = 4 తీసుకున్నాను, B = 2 తీసుకున్నాను. సో ఇది ఎడిషన్ ప్రోగ్రామ్ కాబట్టి A + B స్టోర్ అయిన తర్వాత రిజల్ట్ ఒకటి స్టోర్ అవ్వాలి కదా. నేను C అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ కంపైల్ అవుతుంది. ఈ కంపైల్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ కోడ్ కాస్త ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పైథాన్ ఇన్స్ట్రక్షన్స్ బైట్ కోడ్ కింద మారుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. పైథాన్ లో బైట్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. బైట్ కోడ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఆ బైట్ కోడ్, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా బైట్ కోడ్ కింద మారి అవి ఏమంటే PVM, పైథాన్ వర్చువల్ మిషన్ కాదు. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది? 1s and 0s తో మారుస్తుంది. మెషిన్ కోడ్ లోకి మార్చి ప్రాసెసర్కి ఇస్తుంది. ప్రాసెసర్కి ఇచ్చిన తర్వాత అది ప్రాసెసర్ అర్థం చేసుకొని ఇది పైథాన్ కోడ్ అర్థం చేసుకొని అవుట్పుట్ వస్తుంది. ఇదన్నమాట. ఓకే, సో ఇక్కడతో ఈ క్లాస్ అనేది నేను స్టాప్ చేస్తున్నాను. రేపు మళ్ళీ మనం ఫ్రెష్ గా మళ్ళీ ఎక్కడి నుంచి నేను మొదలు పెడతాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. నేను చాట్ బాక్స్ లో నేను ఆన్సర్ చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెస్ మీద కెన్ యూ షేర్ ద PDF సార్? నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీకు మొత్తం మెటీరియల్ ఇచ్చేస్తాను. PDF మీకు PPT చేస్తాను PDF ఫార్మాట్ లో. అటెండెన్స్ లింక్ రేపు నుంచి ఇస్తాను, ఈ రోజు వద్దు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హౌ టు ఇన్స్టాల్ ఏ సింగిల్ line code is enough in Python to print something rather than other language uses more than 5 lines of code. Then why still Python consumes more memory? Sir, please explain. Because ఎందుకంటే మీరు వేరే అదర్ లాంగ్వేజెస్ లో ఎందుకు ఎక్కువ చేస్తుందంటే పైథాన్ అనేది, పైథాన్ లోని లైబ్రరీస్ అనేవి ఇన్బిల్ట్ గా ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. పైథాన్ లో లైబ్రరీస్ అన్ని కూడా ఇన్బిల్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఈ C లాంగ్వేజ్ లో #include stdio.h అనేది మాత్రమే, అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్ హెడర్ ఫైల్ మాత్రమే మీరు ఇంక్లూడ్ చేస్తున్నారు. మీరు ఒక లైన్ ప్రింట్ చేయలేదు. కానీ పైథాన్ అలా కాదు, ఆటోమేటిక్ గా మీరు ఇంక్లూడ్ చేసినా చేయకుండా ఇంటర్నల్ గా లింక్ అవ్వడం వల్ల కొంత మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటాం. సార్ కెన్ యూ టెల్ మీ అగైన్ వాట్ ఈస్ అల్గోరిథం? Algorithm is a step-by-step process of a program execution అని చెప్పచ్చు. Python is a platform independent or not? Platform independent. తర్వాత క్లాక్ ప్లస్ మీనింగ్ సెట్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక లైన్ ఎలా వస్తుంది కదా, ఇలా సెట్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే ఒక అప్ ఒక డౌన్ కలిపి, అంటే ఒక 0 ఒక 1 కలిపి ఒక క్లాక్ పల్స్ అంటారు అనమాట. సెట్ ఆఫ్ ఆసిలేషన్. నెక్స్ట్ క్లాక్ పల్స్ ఈజ్ ఫుల్ ఆన్. ఓకే, కెన్ వి ఇన్స్టాల్ పైథాన్ నౌ? ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు డౌట్ ఉంటే రేపటి వరకు ఆగండి. మేడం గారు ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్ ఫామ్ పెట్టారు ఒకసారి, ఇక్కడ అందరూ ఒకసారి చూడండి ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్. ఇందాక నుంచి అటెండెన్స్ అన్నారు కదా, ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ క్లిక్ చేసుకొని ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ మీద లింక్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.
ఓకే, ఆ గూగుల్ ఫామ్ ని మీరు ఫిల్ చేయాలి. ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళందరికీ అటెండెన్స్ పడిపోతాయి అన్నమాట. నేను మళ్ళీ కావాలంటే పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ సార్ కెన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాప్ డెవలప్మెంట్ చెప్పాను కదా, అదొకటి డిసడ్వాంటేజ్ అండి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్? క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఏం చెప్పాను ఏమైనా గుర్తుందా? క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనం విండోస్ లో రన్ చేసిన కోడ్ ని ఎటువంటి చేంజెస్ లేకుండా వేరే లాంగ్వేజెస్ లో వేరే ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ చేస్తే దాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అని అంటాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ మీద మాత్రం రన్ అవుతుంది. పైథాన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇక్కడ క్రాస్ ప్లాట్ఫామ్ కి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కి డిఫరెంట్ ఉంటుంది. క్యాట్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటి సార్? క్యాట్ బేస్డ్ అంటే కంప్యూటర్ ఎడిట్ అంటే మీకు ఇప్పుడు 2D డిజైన్ అంటారు కదా, 2 డైమెన్షనల్ డిజైన్స్ అంటే ఏంటంటే మనం పేపర్ మీద పిక్చర్స్ గీస్తాం, దాన్ని 2D డిజైన్ అంటాం అనమాట. అలాంటి డిజైన్స్ ని గీయడానికి అలాంటి డిజైన్ గీయడానికి క్యాట్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నమాట. ఇంకా సార్ కెన్ పైథాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాప్ డెవలప్మెంట్, ఇది అవ్వదు. యాప్ డెవలప్మెంట్ ఇంకా పెట్టలేదు, ఇప్పుడు పెడతారు. హౌ టు గెట్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఆన్లైన్ డైరెక్ట్ గా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వెంటనే మీ మెయిల్కి వచ్చేస్తారు. వెన్ విల్ యూ క్రియేట్ ద గ్రూప్ సార్? రేపే క్రియేట్ చేస్తాను నేను మీకు. వాట్సాప్ గ్రూప్ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ అనేది రేపు డిసైడ్ చేద్దాం మనం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ లింక్ ఓపెన్ కావట్లేదా? ఒకసారి నేను ఓపెన్ చేసి వస్తాను, ఒక్క నిమిషం. లింక్ ఓపెన్ అవుతుందా లేదు చూస్తాను. మ్యాక్సిమం లింక్ అనేది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వకుండా అయితే ఉండదు. లింక్ ఓపెన్ అవుతుందండి, నాకు ఓపెన్ అయింది. కావాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవ్వండి నా మొబైల్ ఓపెన్ చేశాను. ఈజ్ దేర్ ఎనీ అడ్వాన్స్డ్ జావా కోర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. అడ్వాన్స్డ్ జావా లేదు ప్రస్తుతానికి. అడ్వాన్స్డ్ పైథాన్ ఒకటి ఉంది, అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇది నేర్చుకోండి. ఇంకా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఫైన్. సో ఇక్కడతో నేను క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను ఈ రోజుకి. సో మాక్సిమం డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను. ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, 12 మెసేజెస్. కెన్ యూ గివింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అంటే స్పెసిఫిక్ గా ఇది డెడికేటెడ్ గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ లేదు, కానీ ఆ మాక్సిమం సాఫ్ట్వేర్స్ అన్నిటి మీద సి, జావా, పైథాన్, ఇంకా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అన్నింటి మీద కూడా సాఫ్ట్వేర్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. బట్ డెడికేటెడ్ గా అలాంటి ట్రైనింగ్స్ ఏం లేవు. పైథాన్ రిజిస్ట్రేషన్ ఏం అవసరం లేదు, ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి సరిపోతుంది. అటెండెన్స్ సార్ ఫస్ట్ అటెండెన్స్ ఆర్ సెకండ్ లింక్ సార్? ఒకటి ఇచ్చారు కదా ఫామ్, ఇదిగో. వెన్ విల్ బి కండక్టెడ్ యాప్టిట్యూడ్ మీన్స్ మ్యాథమెటిక్స్, అథమెటిక్స్ కాదు. యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్, అథమెటిక్స్ అండ్ రీజనింగ్ కూడా. వెన్ విల్ బి ద ఫైనల్ ఎగ్జామ్ కండక్టెడ్ సార్ అంటే ఆఫ్టర్ 40 hours తర్వాత పెడతాం సార్. కెన్ వి గో టు జాబ్ ఆఫర్ లర్నింగ్ యువర్ పైథాన్ కోర్స్? వెళ్ళొచ్చు, చాలా మందికి జాబ్స్ కూడా వచ్చాయి. పైథాన్ కోర్స్ నేర్చుకొని, ఈ పైథాన్ బేసిక్ కోర్స్ నేర్చుకుని కూడా జాబ్ సంపాదించిన చాలా మంది ఉన్నారు. ఈ సర్టిఫికేట్ మీద ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోగో ఉంటుంది, అది ఎక్కడికైనా ఉపయోగపడుతుంది. డూ యూ ప్రొవైడ్ రికార్డింగ్ ఫర్ టుడే సెషన్? ఇస్తాను నేను. యూట్యూబ్ నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను, అందులో మీరు ఫాలో అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు నుంచి నా రికార్డింగ్ లింక్స్ అన్ని పెడతాను, దాంట్లో చూసుకోవచ్చు. మొత్తం అన్ని మీకు గ్రూప్ లోనే స్పెసిఫై చేస్తాను అనమాట. లింక్స్ కూడా ఈ గ్రూప్ లోనే పెడతాను. సార్ వెన్ విల్ ఐబిఎం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్? అది ఇంకా ప్రాబ్లమ్ లో ఉంది, బికాస్ ఐబిఎం సర్వర్ అనేది కొంచెం క్రాష్ అయిందని చెప్పేసి అన్నారు. యువర్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ప్లీజ్. ఇంకప్పుడే పెట్టిన యూట్యూబ్ లో ఈ రోజు, రేపు పెడతాను నేను. పెడతాను రేపు లింక్ మొత్తం అన్ని షేర్ ఇస్తాను నేను. రికార్డ్ ఎవ్రీ డే బికాస్ 25 onwards we have our semester exams. Okay, fine.
జావా మీద కోర్స్ చెప్తారా సార్? చెప్తారు. ఆల్రెడీ జావా మీద 4 బ్యాచ్‌లు అయినాయి. ఇంకా? ఓకే, ఫైన్. థ్యాంక్ యూ. సార్ దిస్ కోర్స్ ఈస్ కంప్లీట్ పైథాన్ ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్. బిగినర్ టు ఇంటర్మీడియట్. అడ్వాన్స్ కాదు. బిగినర్ టు ఇంటర్మీడియట్. అంటే చెప్పాలంటే 0 టు మాస్టర్ కాదు, 0 టు సంథింగ్. కోర్ జావా అండ్ అడ్వాన్స్డ్ జావా సార్ అవి కూడా ఇస్తారు. కాకపోతే ఇంకప్పుడే స్టార్ట్ అవుతుంది. డిజిటల్ ట్రైనింగ్ క్లాసెస్ ఎప్పటి నుండి సార్? ఇది డిజిటల్ ట్రైనింగ్ క్లాసెస్. ఐ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నేను క్లాస్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. నేను ఇంకా ఓకే, నేను క్లాస్ అనేది కంక్లూడ్ చేస్తాను. రేపు మళ్ళీ మనం ఇదే టైంకి 2 to 4 వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేయండి. జస్ట్ మీకు ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా 2 to 4 అంటే జస్ట్ 2 hours క్లాస్ ఉండడం వల్ల మీ ఎగ్జామ్స్ కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతిందు. ఇది మీకు ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి. డౌట్ లక్ష్మీ శివాన్ అడగండి. అడగండి డౌట్ అని పెట్టారు. ఓకే ఫైన్ సార్, మేము అప్లికేషన్ ఫిల్ చేసేసాం. ఫైన్, వెరీ గుడ్. అప్లికేషన్ ఫిల్ చేస్తే మాకు రికార్డింగ్స్ ఇచ్చేస్తాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్ గ్రూప్ రేపు క్రియేట్ చేస్తాను నేను మీకు. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇదే టైంకి 2 to 4 మళ్ళీ మీట్ అవుతాం సార్. డైలీ కంపల్సరీ అటెండ్ అవ్వాలా, మరి నేర్చుకోవాలంటే డెఫినెట్గా అటెండ్ అవ్వాలి సార్. జస్ట్ నో ఐ హ్యాడ్ క్లాస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సార్. ఓకే ఫైన్. ఒకవేళ మీకు కాలేజ్లో ఉంటే కనుక ఒక 20 days రిక్వెస్ట్ చేయండి. ఈ పర్టికులర్ టైంలో రిక్వెస్ట్ చేసుకుంటే జస్ట్ 20 days కదా. నేను జీవితాంతం నీకు ఏం చెప్పను. నేను ఈ కాలేజ్లో లాగా సంవత్సరాలు గడిపేది ఉండదు. 20 days. వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? నా డీటెయిల్స్ అన్ని మీకు డైలీ చెప్తాను. నాది ఈస్ట్ గోదావరి. ఫైన్. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అవి కూడా సూన్. వెన్ యూ ఆర్ కండక్టెడ్ ఎగ్జామ్ సార్ ఆఫ్టర్ 42 hours, 42 గంటల తర్వాత. అంటే ఇప్పుడు 2 గంటలు అయిపోయింది, ఇంకొక 40 గంటల తర్వాత ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్.